మనం కాయిన్స్ ఏం చేద్దామంటే లెట్ ద కాయిన్స్ C1 C2 C3 C4 4 కాయిన్స్ అనుకున్నాం. ఈ 4 కాయిన్స్ లో మనకు అడిగింది ఏంటంటే కార్డ్ డిస్కార్డ్ చేస్తున్నప్పుడు మనకి ఏంటంటే వాడు టైలే పడుతుంది అంటున్నాడు. ఇట్లాగే ఎన్నిసార్లు చేశాడు అంటే ఫస్ట్ టైం చేశాడు, మళ్ళీ రిమైనింగ్ టైం కూడా సెకండ్ టైం కూడా మళ్ళీ టాస్ చేస్తే మళ్ళీ హెడ్ టైలే పడుతుంది అంటున్నాడు. సో 4 కాయిన్స్ ఆర్ టాస్డ్ ట్వైస్. If let S be the event successes that a coin is discarded. అంటే probability of S is equal to మనం ఏమనుకున్నామంటే coin is not discarded. అంటే ఫస్ట్ టైం మనకి కాయిన్ డ్రా చేశాడు, కాయిన్ ఈజ్ నాట్ డిస్కార్డ్ అంటే ఫస్ట్ టైము ప్రాబబిలిటీ హెడ్, సెకండ్ టైము ప్రాబబిలిటీ ఆఫ్ హెడ్. అంటే దాని అర్థం ఏంటంటే 1 - 1/2 × 1/2 అంటే 3/4. మనం సక్సెస్ అన్నప్పుడు పీతో డిస్కస్ చేస్తాం సక్సెస్, అండ్ ఫెయిల్యూర్ కేసెస్ అంటే క్యూతో డిస్కస్ చేస్తాం. 1 - 3/4 అంటే 1/4. మనకి బైనామియల్ ప్రాబబిలిటీ గురించి డిస్కస్ చేసాం. వాట్ ఈస్ బైనామియల్ ప్రాబబిలిటీ అంటే నేను ఆల్రెడీ చెప్పాను, n ట్రయల్స్ లో ఎగ్జాక్ట్లీ r trials happens, r successes, exactly r success అంటే ఫార్ములా ఏంటండి? ప్రాబబిలిటీ ఆఫ్ x is equal to r అంటే మీకు బైనామియల్ కాబట్టి బైనామియల్ లో ఉన్నటువంటి మన జనరల్ టర్మ్ కి ఫార్ములా గుర్తుపెట్టుకోమని చెప్పాను. ఫెయిల్యూర్ తర్వాత సక్సెస్ వస్తుంది అంటే NCR, x power n minus r అంటే q to the power of n minus r, failure power n minus r into success power r. ఇది ఫార్ములా కదా. అంటే ఇక్కడ n అంటే ఇప్పుడు మనకి ఏం అడిగాడు క్వశ్చన్, అట్లీస్ట్ 3 కాయిన్స్ అంటున్నాడండి. ప్రాబబిలిటీ ఆఫ్ అట్లీస్ట్ 3 కాయిన్స్ అంటే ద ప్రాబబిలిటీ దట్ he discards at least 3 coins. Probability that at least he discards at least 3 coins. At least 3 coins అంటే ఉన్న కాయిన్స్ 4 కదా. at least 3 coins అంటే అర్థం ఏంటి? ఎగ్జాక్ట్లీ 3 కాయిన్స్ అయినా డిస్కార్డ్ చేయొచ్చు, లేదా ఎగ్జాక్ట్లీ 4 కాయిన్స్ అయినా డిస్కార్డ్ చేయొచ్చు. అంటే ఇక్కడ ఈ కేసులో ఫార్ములా ఏంటి అంటే ఇక్కడ ప్రాబబిలిటీ ఆఫ్ x is equal to 3 కేసులో n అంటే 4, r అంటే ప్రాబబిలిటీ ఆఫ్ x is equal to 4 కేసులో n 4, r 4. సో therefore 4c3 into మనం ఆల్రెడీ డైరెక్ట్ గా ఫార్ములా వేసేస్తున్నానండి. 1/4 whole to the power of 1, 4 - 3 into 3/4 whole to the power of 3 plus 4c4 into 1/4 for 4 - 4 into 3/4 whole to the power of 4. 4c3 అంటే 4 into 1/4 into ఇది 27/64. 4 cancel. 4c4 అంటే 1, 1/4 ఎనీథింగ్ అంటే 1, 81/256. నోట్ చేయండి. అంటే ఇక్కడ అర్థం ఏంటండి, పాయింట్ టాస్ చేస్తున్నప్పుడు అక్కడికి ఏం పడాలి? టర్న్ అప్ టైల్ పడాలి. ఈ అగైన్ ఫ్లిప్స్ ద రిమైనింగ్ అంటే టాసింగ్ చేశాడు అంతే. డిస్కార్డ్ అంటే వచ్చింది, బయటకు అవుట్పుట్ వచ్చింది, discards. He again flips the remaining coin and then discards, then which up are also tiles. The probability that the discards at least 3 coins. అంటే ఎన్నిసార్లు వీడు అట్లీస్ట్ 3 కాయిన్స్ చేయడానికి ఇది కండిషన్ అన్నాడు. అంటే దానికి సక్సెస్ కట్టాం, ఫెయిల్యూర్ కట్టాం. బైనామియల్ ప్రాబబిలిటీ NCR, q power n minus r p power r
ప్రాబబిలిటీ ఆఫ్ అట్లీస్ట్ 3 కాయిన్స్ అంటే 3 కాయిన్స్ అయినా కావచ్చు, 4 కాయిన్స్ అయినా కావచ్చు. కాబట్టి మనం x is equal to 3 అంటే n4 r3, x is equal to 4 అంటే n4 r4. కానీ pq అనేది ఆల్రెడీ ముందేనే కట్టేసాం. ఆ వాల్యూ సబ్స్టిట్యూషన్ చేస్తాం. నోట్ చేయండి అమ్మా. బైనామియల్ యూజ్ చేయాలమ్మా. బైనామియల్ యూజ్ చేయకుండా ఉంటే మీకు లెంతీ అయిపోద్ది అది. అందుకే మీకు బైనామియల్ ప్రాబబిలిటీ అనేది నేను మీకు ఒక డెఫినేషన్ కూడా చెప్పి అక్కడ డిస్కస్ చేశాను. ముందుగానే మన కాన్సెప్ట్ చెప్పినప్పుడు బైనామియల్ ప్రాబబిలిటీ రావటం వల్ల ఏంటంటే కొన్ని సమ్స్ ఈజీ అయిపోతా ఉంటాయి. నోట్ చేయండి అమ్మా. Right. Coming to the next one. So see this. Coming to the next one అండి. ఇక్కడ ఏమంటున్నాడంటే 9th క్వశ్చన్ చూడండి అమ్మా. 9th క్వశ్చన్. ఐ ఆల్టర్నేటివ్లీ మీరు పక్కన బుక్ కూడా పెట్టుకోవాలండి. బుక్ అనేది లేదంటే మొబైల్లో క్వశ్చన్ అనేది కొంచెం చూస్తా ఉన్నాను. మొత్తం క్వశ్చన్ రాయాలంటే మన టైం వేస్ట్ అవుతుంది. అందుకని ఐ ఆల్టర్నేటివ్లీ టాస్ ఏ ఫెయిర్ కాయిన్ అండ్ ఏ ఫెయిర్ డై until I either toss a head or throw a 2. If I toss the coin first, the probability that I throw a 2 before I toss a head. అంటే ఇక్కడ ఏమంటున్నారంటే కాయిన్ ఉన్నది, డై ఉందండి. కాయిన్ టాస్ చేస్తున్నప్పుడు హెడ్ పడాలి. హెడ్ పడటానికి ప్రాబబిలిటీ ఆఫ్ ఏ అంటే 1/2 అనుకుంటే దానికి కాంప్లిమెంట్ ఎంత అవుతుందండి? 1/2 అవుతుంది. ఇక డై అనేది పడటం ఎంతండి? డై త్రో చేస్తే మనకి గెట్టింగ్ 2 అన్నమాట. గెట్టింగ్ 2 పడాలి అంటే దాని అర్థం ఏంటి? ఇక్కడ 1 2 3 4 5 6 అన్నమాట. వీటిలో 2 పడాలంటే ఓన్లీ 1 ఈవెంటే కాబట్టి ఆ ఈవెంట్ ని మనం బి అనుకుంటే ప్రాబబిలిటీ ఆఫ్ బి ఈజ్ ఈక్వల్ టు 1/6. వీటికి కాంప్లిమెంట్ ఏమవుతుంది అంటే 5/6 అవుతుంది. ప్రాబబిలిటీ ఆఫ్ బి కాంప్లిమెంట్ అనేది 5/6. ఇప్పుడు మనకి క్వశ్చన్ ఏం అడిగాడు అంటే, సో అంటే ఇప్పుడు ఏమన్నాడండి? క్వశ్చన్ ఏం అడిగాడు మనకి ఫైనల్ గా అంటే ఇఫ్ ద ప్రాబబిలిటీ దట్ ఐ త్రో probability that throw to before
బిఫోర్ ఐ టాస్ ఏ హెడ్, బిఫోర్ ఐ టాస్ ఏ హెడ్ అంటే హెడ్ పడేదానికన్నా ముందుగా 2 పడాలి. హెడ్ పడేదానికన్నా ముందుగా 2 పడాలి. అంటే ఇక్కడ ఏమవుతున్నానండి మనం ఆల్రెడీ ఇక్కడ మనం సో ఫస్ట్ ఏం చేశాడు మళ్ళీ వాడు ఐ టాస్ ద కాయిన్ ఫస్ట్ అంటే టాస్ ద కాయిన్ ఫస్ట్, టాస్ ఏ కాయిన్ ఫస్ట్. క్వశ్చన్ అర్థమైందండి? ఇక్కడ 2 థింగ్స్ అండి. ఇక్కడ ఏంటి రిక్వైర్డ్ ప్రాబబిలిటీ అంటే ఇక్కడ ఏమంటున్నాడు అంటే ఫస్ట్ కాయిన్ టాస్ చేశాడు. ఫస్ట్ అంటే ఏమంటున్నాడు అండి, కాయిన్ టాస్ చేశాడు ఫస్ట్, వాడికి ఎలా ప్రాబబిలిటీ రావాలి, గెట్టింగ్ త్రూ బిఫోర్ ఐ టాస్డ్ ఏ హెడ్, ముందుగా కాయిన్ టాస్ చేస్తున్నప్పుడు హెడ్ పడాలి, హెడ్ పడకపోవటం. అట్లాగే గెట్టింగ్ 2 పడటం, డై త్రో చేసేటప్పుడు 2 పడాలి, 2 పడకపోవటం. ఇప్పుడు మనకి ఏంటి కండిషన్ అన్నాడంటే ఫస్ట్ కాయిన్ టాస్ చేశాడు, కాయిన్ టాస్ చేస్తున్నప్పుడు ఫస్టే కాయిన్ టాస్ చేశాడు కానీ వీడికి ఎప్పుడు పడాలండి, ప్రాబబిలిటీ దట్ త్రూ 2 బిఫోర్ ఐ టాస్ ఏ హెడ్ అంటే హెడ్ కన్నా ముందు 2 పడాలి. అంటే ఫస్ట్ కాయిన్ టాస్ చేశాడు కాబట్టి కాయిన్ కి టాస్ చేస్తున్నప్పుడు హెడ్ పడకూడదు కాబట్టి కాంప్లిమెంట్ 2 పడాలి కాబట్టి ప్రాబబిలిటీ ఆఫ్ బి. తర్వాత నెక్స్ట్ మీకు ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం కదండి క్యూపీ, క్యూపీ తర్వాత ఏమొస్తుంది, సెకండ్ అటెంప్ట్ ఎప్పుడు వస్తుందండి, ఫస్ట్ అటెంప్ట్ లో ఏ ఫెయిల్ అవ్వాలి, బి ఫెయిల్ అవ్వాలి, మళ్ళీ ఏ ఫెయిల్ అయిన తర్వాత కదా సెకండ్ ఎలిమెంట్ బి ఫార్మ్ అవుతుంది. అంటే ప్రాబబిలిటీ ఆఫ్ ఏ కాంప్లిమెంట్, ప్రాబబిలిటీ ఆఫ్ బి కాంప్లిమెంట్, అగైన్ ప్రాబబిలిటీ ఆఫ్ ఏ కాంప్లిమెంట్, అగైన్ ప్రాబబిలిటీ ఆఫ్ బి. తర్వాత అటెంప్ట్ ఏంటంటే మనకి ఇట్లాగా మనకి కండిషన్. బాబు శివాన్, ఓకే శివ, అంటే తర్వాత ప్రాబబిలిటీ ఆఫ్ ఇప్పుడు చూడండి అన్న, ఏ పడక ఫస్ట్ ఏ అనేవాడు ఫెయిల్ అవ్వటం, అదే కదండి ఫస్ట్ కండిషన్ అనేది, క్యూ హెడ్ పడకపోవటం అంటే కాంప్లిమెంట్, బి 2 పడాలి. తర్వాత ఏంటండి ఫస్ట్ కండిషన్ ఫెయిల్ అవటం, సెకండ్ కండిషన్ ఏ ఫెయిల్ అవటం, బి ఫెయిల్ అవటం, మళ్ళీ ఏ ఫెయిల్ అవ్వాలి, బి విన్. అంటే మనకి ఇది సింపుల్ గా ప్రాబబిలిటీ ఆఫ్ బి విన్స్ చేస్తాం కదండి ఆ కండిషన్. ప్రాబబిలిటీ ఆఫ్ బి విన్స్ అంటే అప్పుడు ఏమవుతుందండి, సపోజ్ క్యూపీ ప్లస్ ఇలా చేస్తా ఉంటాం కదా ఆ కండిషన్ లో ప్రాబబిలిటీ ఆఫ్ బి విన్స్. నెక్స్ట్ వన్ ఏమవుతుందండి, ప్రాబబిలిటీ ఆఫ్ ఏ బార్, ప్రాబబిలిటీ ఆఫ్ బి బార్ హోల్ స్క్వేర్ ఇంటూ ప్రాబబిలిటీ ఆఫ్ ఏ బార్ ఇంటూ ప్రాబబిలిటీ ఆఫ్ బి సో ఆన్. వీటన్నిటిలో ఏంటి కామన్ తీయచ్చండి మనం ఇక్కడ, ప్రాబబిలిటీ ఆఫ్ ఏ బార్ ఇంటూ ప్రాబబిలిటీ ఆఫ్ బి కామన్ తీస్తే 1 ప్లస్ పి ఆఫ్ ఏ బార్ పి ఆఫ్ బి బార్ ప్లస్ సో ఆన్. ఇది ఎట్లాగో ఇది ఏ సిరీస్ అండి, జామెట్రిక్ ప్రోగ్రెషన్, ఇన్ఫైనైట్ జామెట్రిక్ ప్రోగ్రెషన్. ఇన్ఫైనైట్ జామెట్రిక్ ప్రోగ్రెషన్ అంటే ఎస్ ఇన్ఫినిటీ ఈజ్ ఈక్వల్ టు ఏ బై 1 మైనస్ ఆర్. అంటే ప్రాబబిలిటీ ఆఫ్ ఏ కాంప్లిమెంట్ ప్రాబబిలిటీ ఆఫ్ బి ఇంటూ 1 బై 1 మైనస్ ఆర్ అంటే 1 మైనస్ ప్రాబబిలిటీ ఆఫ్ ఏ కాంప్లిమెంట్ ఇంటూ ప్రాబబిలిటీ ఆఫ్ బి కాంప్లిమెంట్. నోట్ చేయండి అమ్మా. ఇప్పుడు ప్రాబబిలిటీ ఆఫ్ ఏ కాంప్లిమెంట్ మనకు తెలుస్తుంది కదండి, ఎంత వచ్చిందండి ప్రాబబిలిటీ ఆఫ్ ఏ కాంప్లిమెంట్ 1/2, ప్రాబబిలిటీ ఆఫ్ బి అంటే 1/6, 1/1 మైనస్ 1/2 ఇంటూ 1/6 అంటే 1/12 ఇంటూ ఇది నెట్ మీద వెళ్ళిపోతుంది కదండి 12 ప్రాబబిలిటీ ఆఫ్ ఏ కాంప్లిమెంట్ బి కాంప్లిమెంట్ అంటే ఇది 5/6. సరే, శివ అండర్స్టాండ్? శివ నేను ఈ మోడల్ క్వశ్చన్ డిస్కస్ చేశాను కదా నేను ఆల్రెడీ, ఒకసారి చూడండి అమ్మా శివ బాబు. ఇఫ్ ఏ కాయిన్ అంటే ఒకసారి కాయిన్ టాస్ చేశాడండి, అప్పుడు హెడ్ పడాలి 1/2, తర్వాత హెడ్ పడకపోవడం అంటే 1/2. తర్వాత నెక్స్ట్ ఏంటంటే గెట్టింగ్ 2 అంటే దాని అర్థం ఏంటంటే
ప్రాబబిలిటీ అంటే డైని త్రో చేస్తున్నప్పుడు బి 2 పడాలని అర్థం. అంటే 1 2 3 4 5 6 కాబట్టి 2 పడాలి అంటే ప్రాబబిలిటీ ఆఫ్ బి అంటే 2 పడటానికి ప్రాబబిలిటీ 1/6, 2 పడకపోవటానికి ప్రాబబిలిటీ 5/6. ఇప్పుడు ఏంటంటే ఒకే అంటే డై అంటే ఒకసారి కాయిన్ టాస్ చేశాడు, ఒకసారి డై రోల్ చేశాడు. అంటే దాని అర్థం ఏంటి? కాయిన్ టాస్ చేస్తున్నప్పుడు హెడ్ పడుతుంది, డై త్రో చేస్తున్నప్పుడు 2 పడుతుంది. ఫస్ట్ కాయినే టాస్ చేశాడు. అయితే కండిషన్ ఏమంటే ఇక్కడ బిఫోర్ త్రూ 2 అంటే త్రూ అంటే మనకి ఏం కావాలంటే 2 పడాలి బిఫోర్ ఐ టాస్డ్ హెడ్. అంటే హెడ్ పడడానికన్నా ముందు 2 పడాలి. అంటే ఫస్ట్ కాయిన్ టాస్ చేసినప్పుడు కాయిన్ అనేది 2 పడకూడదు కదా. సారీ, కాయిన్ టాస్ చేసినప్పుడు హెడ్ పడకూడదు. హెడ్ పడకూడదు కాబట్టి ప్రాబబిలిటీ ఆఫ్ ఏ కాంప్లిమెంట్. అప్పుడు 2 వెంటనే పడాలి కాబట్టి ప్రాబబిలిటీ ఆఫ్ బి. మళ్ళీ సెకండ్ అటెంప్ట్ ఎప్పుడు వస్తుంది? ఏ ఫెయిల్ అవ్వాలి, బి ఫెయిల్ అవ్వాలి, మళ్ళీ ఏ ఫెయిల్ అవ్వాలి, మళ్ళీ బి కదా సక్సెస్ అవ్వాలి. అంటే ఏ ఫెయిల్ బి ఫెయిల్ అయిన తర్వాత మళ్ళీ ఏ ఫెయిల్ అవ్వాలి తర్వాత బి అవ్వాలి. అట్లాగే ఇది ఇన్ఫైనైట్ సిరీస్. ఎస్ ఇన్ఫినిటీ ఈజ్ ఈక్వల్ టు a/1 - r. ఓకేనా బాబు శివ? రైట్. ఇది ఆల్రెడీ ప్యాక్ డిస్కస్ చేశానమ్మా. నా క్వశ్చన్ అనేది మీరు ఒకసారి చూడండి, మీరు టెక్స్ట్ బుక్ లో చూడండి, మెటీరియల్స్ ఉన్నాయి, అవన్నీ కూడా మీరు ఒకసారి క్వశ్చన్ రాస్తేనే చాలా బోర్డు సగం టైం పట్టేస్తా ఉంది, తర్వాత మెయిన్ పార్ట్ అనేది అవ్వట్లేదు, తర్వాత టైం వేస్ట్ కూడా. అట్లాగే మెయిన్ పార్ట్ అనేది బ్రీఫ్ గా రాస్తున్నాను, అది ఒకసారి చూడండి, లేదా ఫోన్ లోనైనా క్వశ్చన్ చూడండి. నాకేం పర్లేదు, నేను క్వశ్చన్ రాశాను అనుకోండి, దానికి ఒక 5 minutes చెప్పడానికి ఒక 5 minutes, మరి టైం వేస్ట్ అవుద్ది కదా. రైట్. శివ టెక్స్ట్ బుక్ లేదంటే నీకు ఆల్రెడీ మెటీరియల్ కూడా నేను పెట్టాను బాబు, మీకు పీడిఎఫ్ ఫార్మేట్ లో పెట్టాను. రిలవెంట్ గా ఒకసారి చూసుకుని ఆ 2-3 pages అయినా స్క్రీన్ షాట్ తీసుకొని ఒకసారి చూసుకుంటా ఉండండి. వేరే ఫోన్ ఉన్నా సరే పర్లేదు, లేదా స్క్రీన్ షాట్ చూసుకున్నా పర్వాలేదు. మరి ఆల్టర్నేట్ మరి ఇంకా చేసేది ఏం లేదు కదా. రైట్ అండి. 11th క్వశ్చన్ చూడండి అమ్మా. బ్యాగ్ ఏ కంటైన్స్ ఏమంటున్నాను, ఒక బ్యాగ్ కంటైన్స్ 7 వైట్ బాల్స్, తర్వాత 8 రెడ్ బాల్స్ ఉన్నాయండి. ఇప్పుడు ఏమంటున్నానండి, బాల్ ఈజ్ డ్రాన్, ఇఫ్ ఇట్ ఈజ్ వైట్ బాల్ ఏ ఫెయిర్ డైస్ థ్రోన్. అంటే వైట్ బాల్ ఏ డై త్రో. వైట్ బాల్ అయినప్పుడు డై అనేది త్రో చేస్తున్నాడు. ఇఫ్ ఇట్ ఈజ్ రెడ్ బాల్ taken, red ball 2 numbers are taken from 2 3 4 5 6 7 8 అంటున్నాడు. అయితే ప్రాబబిలిటీ దట్ ద సమ్ ఆఫ్ ద నంబర్స్ అబ్టైన్డ్ 9, ప్రాబబిలిటీ దట్ సమ్ అబ్టైన్డ్ 9 కావాలి. అయితే కండిషన్ ఏంటి అంటే మనకి ప్రాబబిలిటీ ఆఫ్ ద సమ్ అబ్టైన్డ్ 9 కావాల్సిందే. ఇప్పుడు మనకి ఈవెంట్ లో ఎన్ని ఉన్నాయండి, మనకి వైట్ బాల్ లో ఒకటి, తర్వాత బ్లాక్ బాల్ రెడ్ బాల్స్ ఉన్నాయండి. సో ఏబి ద ఈవెంట్ రాసుకుంటున్నాను. ఏబి ద ఈవెంట్ వైట్ బాల్ డ్రా చేయాలి. టోటల్ వైట్ బాల్ డ్రా చేయాలంటే టోటల్ బాల్స్ ఎన్ని ఉన్నాయండి మనకి 7 వైట్ బాల్స్, టోటల్ గా 15. అంటే this is equal to probability of A is equal to 7/15. సో వైట్ బాల్ డ్రాన్ 7/8. అట్లాగే బి తీసుకున్నాను అనుకోండి, రెడ్ బాల్ డ్రాన్ ఎంత అవుతుందండి మనకి అంటే ప్రాబబిలిటీ ఆఫ్ బి ఈజ్ ఈక్వల్ టు 8/15. ఎందుకంటే 8 రెడ్ బాల్స్ ఉన్నాయి, టోటల్ గా 15 ఉన్నాయి కాబట్టి 8/15 అవుతుంది. ఇప్పుడు కండిషన్ ఏమన్నాడు అంటే ద ప్రాబబిలిటీ ఆఫ్ వైట్ బాల్ డ్రాన్ డై థ్రోన్ రెడ్ బాల్ 2 numbers taken from this both are sum 9 అంటున్నాడండి. అంటే ప్రాబబిలిటీ ఆఫ్ సపోజ్ ఏదైనా ఒక ఈ అనే ఈవెంట్ అనుకుందాం,
is the event getting some 9 when die through 2 times. అంటే దాని అర్థం ఏంటండి, వైట్ బాల్ డ్రా చేస్తున్నప్పుడు డై త్రో అవ్వాలి కాబట్టి ప్రాబబిలిటీ ఆఫ్ ఈ గివెన్ ఏ అంటే సమ్ 9 రావాలి డై త్రో చేసినప్పుడు. అంటే డై మనం త్రో చేసామంటే ఏ పాసిబిలిటీస్ ఉంటాయండి, మనకి డై త్రో చేసాము అంటే ఫస్ట్ ప్లేస్ లో ఇక్కడ 6 ఇక్కడ 6 కదండి, అంటే 36 ఎట్లా వస్తాయి 1,1 1,2 సో ఆన్ 6,6. అంటే ఫస్ట్ డై మీద 1 పడటం, సెకండ్ డై మీద 1 పడటం, ఇట్లాగా టోటల్ గా మనకి 36 పాసిబిలిటీస్ వస్తాయి. వీటిలో సమ్ 9 కావాలండి. సమ్ 9 కావాలి అంటే మనకి ఏంటి పాసిబిలిటీ ఉంటుందండి, ఈ గివెన్ ఏ అనే ఈవెంట్ ఏమవుతుందండి, సమ్ 9 రావాలి. సమ్ 9 రావాలి అంటే ఏంటి పాసిబిలిటీ అవుతుంది చెప్పండి. ఫస్ట్ డై మీద 3,6 3 + 6 9, అట్లాగే 6 + 3 9, అట్లాగే 4 + 5, అట్లాగే 5 + 4. అంటే ఈ గివెన్ ఏ అంటే సమ్ 9 రావాలి కాబట్టి టోటల్ ఇదే కదండి 4. అవుట్ ఆఫ్ టోటల్ ఎంత అండి, అది 36. సో 36 కాబట్టి 1/9. నెక్స్ట్ F is getting some 9 2 tickets some 9 two numbers taken from 2 3 4 5 6 7 8. అంటే ఇక్కడ జనరల్ గా ఇక్కడ F గివెన్ రెడ్ అంటే రెడ్ బాల్ డ్రా చేయాలి అంటే 2 నంబర్స్ టేకెన్ తీసుకోవాలి దీని నుంచి కండిషన్ లో. అంటే వీటి యొక్క సమ్ అనేది చూడండి అమ్మ, సమ్ 9 రావాలి అంటే ఎట్లా వస్తుంది, ఎప్పుడైనా స్టార్టింగ్ నుంచి వెళ్ళండి. 2 6 అంటే 8 వస్తుంది, 2 7 అంటే ఎంత అవుతుందండి, 2 7 అన్నప్పుడు 9 7, 2 తర్వాత 3 3, 6 6, 3 4, 5 5, 4. అంటే ఇవన్నీ పాసిబిలిటీస్ ఉన్నాయండి. అట్లాగే ఇక్కడ n ఆఫ్ s అంటే ఎంత అవుతుందండి, 2 టికెట్స్ ఫ్రమ్ 1, ఈ 7 కదా, 7C2 1 2 3 4 5 6. This is equal to probability of F given A is equal to 6/7C2. అంటే 6/7 into 6 అంటే that is equal to 1/7. ఇప్పుడు మనకి ఫైనల్ గా ఏమంటున్నాడండి, క్వశ్చన్ ఏం అడిగాడు ఫైనల్ గా, ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ సమ్ 9 కావాలి. ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ సమ్ 9 కావాలి అంటే మనకి అంటే ఏమన్నాడండి క్వశ్చన్ పాయింట్ 11th వన్, then the probability of the sum numbers is obtained 9 రావాలి. obtained is 9 రావాలి అంటే డై త్రో చేసినప్పుడు వైట్ బాల్ అండ్ గెటింగ్ 2 నంబర్స్ టేకెన్ ఫ్రమ్ 2 3 4 7 8 9 అన్నప్పుడు 9 వస్తుంది అంటున్నాడు. అంటే మనకి కండిషన్ ఏమవుతుందండి, రిక్వైర్డ్ ప్రాబబిలిటీ రాస్తున్నాను. ప్రాబబిలిటీ ఆఫ్ వైట్ బాల్ టేకెన్ వెన్ త్రో గివెన్ ఏ, ప్రాబబిలిటీ ఆఫ్ ఈ గివెన్ ఏ, ప్రాబబిలిటీ ఆఫ్ బి ఇంటూ ప్రాబబిలిటీ ఆఫ్ ఎంత అవుతుందండి ఇక్కడ F గివెన్ బి. ఇది కూడా ఈ అనే ఈవెంట్ అనే రాసుకుందాం, ఇది E/R అని రాసేసుకోండి సరిపోతుంది. ఇది ఎట్లాగో E/A. సో ప్రాబబిలిటీ ఆఫ్ E గివెన్ బి, E గివెన్ రెడ్ అంటే బి అనుకున్నాం కదండి. నోట్ చేయండి అమ్మా. అంటే ఫస్ట్ వైట్ బాల్ పడటానికి ఎంత అండి పాసిబిలిటీ, 7/15 ఇంటూ ప్రాబబిలిటీ ఆఫ్ ఈ గివెన్ ఏ అంటే 1/9 ప్లస్ ప్రాబబిలిటీ ఆఫ్ F గివెన్ తర్వాత అది ఎంత వచ్చిందండి, అది 8/15 ఇంటూ 1/7 ఎంత అండి ఫైనల్ గా వచ్చింది, F/A 2/7 అండి. ఇంటూ 2 ఉంటుందా, ఓకే, ఇది 2/7.
రైట్. F/A 2/7. ఇది కూడా E/B 2/7. ఆన్సర్ ఎంత వచ్చిందండి ఫైనల్ గా? బాబా హర్షవర్ధన్ అన్న వీడియో క్లారిటీ ఉంది కదండి? 121/945. ఓకేనా బాబు? శివ అండర్స్టాండ్? చూడండి అమ్మా, ఒక బ్యాగ్ లో వైట్ బాల్ 7 వైట్ 8 రెడ్ ఉన్నాయండి. 7 వైట్ 8 రెడ్ ఉన్నప్పుడు ఇప్పుడు ఏమంటున్నాడు అంటే వైట్ బాల్ ఎప్పుడు వస్తుందంటే డై త్రో చేసినప్పుడు, రెడ్ బాల్ ఎప్పుడు వస్తుందంటే 2 numbers టేకెన్ ఫ్రమ్ దిస్. అయితే ప్రాబబిలిటీ దట్ సమ్ 9 అంటున్నాడు. అంటే ముందుగా వైట్ బాల్ త్రో అవ్వాలి అంటే టోటల్ గా 7 వైట్ 8 రెడ్ కాబట్టి 7/15 వైట్ బాల్. అట్లాగే రెడ్ బాల్ అన్నప్పుడు 8/15 రెడ్ బాల్ అన్నప్పుడు. ఇప్పుడు ఈ గివెన్ ఏ అంటే గెటింగ్ సమ్ 9 త్రూ 2 డైస్ 2 టైమ్స్ అంటున్నాడు. డై త్రో చేసినప్పుడు n(s) అనేది 36 అవుతుంది. వాటిలో సమ్ 9 రావాలి అంటే ఫస్ట్ ఇనీషియల్ నుంచి వేసుకోమన్నాను. ఇవి 4 పాసిబిలిటీస్. 4/36 1/9. గెటింగ్ సమ్ 9 2 numbers టేకెన్ అన్నప్పుడు 7 లో 2 numbers సెలెక్ట్ చేయాలంటే 7C2. ఇక్కడ సమ్ 9 రావాలి అంటే 2 7 ఈ పాసిబిలిటీస్ తీసుకున్నాం. సో 6/7C2 అయింది. దట్ వాల్యూ ఈస్ 2/7. సో రిక్వైర్డ్ ప్రాబబిలిటీ ఏమవుతుందండి? వైట్ బాల్, అట్లాగే డై థ్రోన్, అట్లాగే రెడ్ బాల్, అట్లాగే గెటింగ్ 2 numbers ఫ్రమ్ దీస్. ఓకేనా బాబు శివ? రైట్. నెక్స్ట్ అండి, నోట్ చేస్తారా నాన్న? మెసేజ్ చేయండి అమ్మా. రైట్. సో కమింగ్ టు ద నెక్స్ట్ వన్, 16th one చూడండి నాన్న. 16th one. A box contains n coins. Box contains n coins. M of them are fair coins. M of them fair coins. Then the rest are biased. Rest of the coins are biased. And then the probability of getting a head when a fair coin toss 1/2. అంటే ప్రాబబిలిటీ ఆఫ్ హెడ్ అనేది 1/2 where it is biased coin. Biased coin అన్నప్పుడు ప్రాబబిలిటీ ఆఫ్ హెడ్ అనేది 2/3. A coin is drawn from the box at random and tossed twice. అంటే coin tossed twice 2 times. And then the probability that a coin is fair. ఇక్కడ probability that coin is fair that when the first toss head, second toss tail. First toss head, second toss tail. ఇది క్వశ్చన్ అండి. అన్న చిన్నగా రాస్తున్నాను, మరి ఇక్కడ సరి మరి మీరు క్వశ్చన్ ఉంటే బాగుంటుంది నాన్న. ట్రై టు అండర్స్టాండ్. క్వశ్చన్ మీరు బుక్ తెచ్చుకో, లేదా ఆల్టర్నేట్ కూడా మీరు చెప్పాను. రైట్. ఇక్కడ చూడండి, బాక్స్ కంటైన్స్ n కాయిన్స్ ఉన్నాయండి. ఈ n కాయిన్స్ లో m అనేది ఫెయిర్ కాయిన్స్ అవుతున్నాయి, రెస్ట్ ఆఫ్ ద కాయిన్స్ అనేది బయాస్డ్ అవుతున్నాయి. అంటే ఫెయిర్ కాయిన్ అయినప్పుడు హెడ్ పడటానికి ప్రాబబిలిటీ 1/2 ఇచ్చాడు. బయాస్డ్ కి అయితే హెడ్ పడటానికి ప్రాబబిలిటీ 2/3 ఇచ్చాడు. కాయిన్ టాస్డ్ 2 times అంటున్నాడు. ప్రాబబిలిటీ ఆఫ్ కాయిన్ గెటింగ్ ఫెయిర్, ఫస్ట్ టాస్ హెడ్, సెకండ్ టాస్ టైల్ అంటున్నాడండి.
ఇక్కడ చూడండి అన్న, బాక్స్ లో ఎన్ని కాయిన్స్ ఉన్నాయండి మనకి ఇక్కడ n కాయిన్స్ ఉన్నాయి. ఈ n కాయిన్స్ లో మనకి m అనేది ఏ కాయిన్స్ అండి? ఫెయిర్ కాయిన్స్. m ఆర్ ఫెయిర్ కాయిన్స్. తర్వాత బయాస్డ్ కాయిన్స్ ఎన్ని అవుతాయండి ఇక్కడ? బయాస్డ్ కాయిన్స్ అంటే m అనేది ఫెయిర్ కాయిన్స్ అయితే బయాస్డ్ కాయిన్స్ ఎన్ని అవుతాయండి? రిమైనింగ్ కదా, అంటే n మైనస్ m అనేది రిమైనింగ్ కాయిన్స్ అవుతాయి కదా. ఇప్పుడు ఈ ఫెయిర్ కాయిన్స్ లో ప్రాబబిలిటీ ఆఫ్ హెడ్ పడటానికి ప్రాబబిలిటీ ఎంత ఇచ్చాడు వాడు? 1/2. ఆటోమేటిక్ గా ఫెయిర్ కాయినే కాబట్టి హెడ్ పడటానికి ప్రాబబిలిటీ 1/2 అన్నప్పుడు టెయిల్ పడడానికి కూడా ప్రాబబిలిటీ 1/2 అవుతుంది. ఇక్కడ బయాస్డ్ కాయిన్ లో ప్రాబబిలిటీ ఆఫ్ హెడ్ పడటానికి 2/3 కండిషన్ ఇచ్చాడండి. ఆటోమేటిక్ గా టైల్ అంటే ఏంటి? 1 మైనస్ 2/3. 1 మైనస్ 2/3 కాబట్టి దట్ ఈస్ 1/3. సో ఇది బయాస్డ్ కాయిన్. ఇప్పుడు మనకి ఏమంటున్నాడండి వాడు? ఫస్ట్ టాస్ హెడ్, సెకండ్ టాస్ టైల్ అంటున్నాడు. ఇప్పుడు ముందుగా మనం టోటల్ ప్రాబబిలిటీ కట్టండి. అంటే టోటల్ ప్రాబబిలిటీ ఏంటండి? టోటల్ ప్రాబబిలిటీ ఏమవుతుందండి మనకి? అంటే కాయిన్ ఫస్ట్ టాస్ టైల్, ఫస్ట్ టాస్ హెడ్, సెకండ్ టాస్ టైల్. సెకండ్ అనేది టైల్ అవ్వాలి. అంటే కంపల్సరీగా ఇక్కడ రెండు కండిషన్స్ కదండి. ఒకటోది ఏంటండి? ఫెయిర్ కాయిన్ ప్లస్ తర్వాత ఏంటండి? బయాస్డ్ కాయిన్స్. ఫెయిర్ కాయిన్స్ ప్లస్ బయాస్డ్ కాయిన్స్ రెండు కేటగిరీసే కదా. కాకపోతే అది అడిగింది ఫెయిర్ కాయిన్స్ యొక్క అడిగాడు కాబట్టి ఈ ఫెయిర్ కాయిన్స్ ఎత్తి మీద పెట్టాడు. ఇప్పుడు మనకి టోటల్ గా ఫెయిర్ కాయిన్స్ ఎన్ని ఉన్నాయండి మనకి ఇక్కడ? టోటల్ కాయిన్స్ అనేవి n ఉన్నాయి. n లో m అనేది ఫెయిర్ కాయిన్స్ కాబట్టి సో దీన్ని మనం రిక్వైర్డ్ ప్రాబబిలిటీ సమ్ ఏ అనుకోండి, ఏదో ఒకటి. అంటే therefore ప్రాబబిలిటీ ఆఫ్ E1 గివెన్ అంటే దీని ఈ ఈవెంట్ ని మనం E1 అనుకుందాం, ఈ ఈవెంట్ ని E2 అనుకుందాం. అంటే ఇప్పుడు ఏమవుతుందండి? ప్రాబబిలిటీ ఆఫ్ ఏ is equal to probability of E1 into probability of A given E1 plus probability of E2 into probability of A given E2 కదా. ఇప్పుడు ప్రాబబిలిటీ ఆఫ్ E1 చూద్దాం. ముందుగా మనం ఏం చేయాలండి? ముందుగా ఫెయిర్ కాయిన్ ని సెలెక్ట్ చేయాలి కదా. ఫెయిర్ కాయిన్స్ ఎన్ని ఉన్నాయి మనకి? m ఫెయిర్ కాయిన్స్ ఉన్నాయి అవుట్ ఆఫ్ కాయిన్స్ కాబట్టి m/n. వీటిలో హెడ్ ఇప్పుడు ఏంటి? ఫస్ట్ టాస్ హెడ్, సెకండ్ టాస్ టైల్ అంటున్నాడు. ఫస్ట్ టాస్ లో హెడ్ పడాలంటే 1/2. సెకండ్ టాస్ లోని కూడా టైల్ పడాలంటే 1/2 ప్లస్ ఇక ప్రాబబిలిటీ ఆఫ్ E2. ప్రాబబిలిటీ ఆఫ్ E2 అంటే బయాస్డ్ కాయిన్ ని సెలెక్ట్ చేయటం. ఇక్కడ బయాస్డ్ కాయిన్స్ పాసిబిలిటీస్ ఎన్ని ఉంటాయండి? n-m ఉంటాయి అవుట్ ఆఫ్ n కాబట్టి n-m/n. సో వీటిలో మనకి ఏంటండి? మనకి ఏ గివెన్ దట్ E2 అంటే ఫస్ట్ E2 ఏర్పడిపోయింది, అంటే బయాస్డ్ కాయిన్ ని సెలెక్ట్ చేసేసాం. తర్వాత ఏ అనే ఈవెంట్ సెలెక్ట్ చేస్తాం ఆల్రెడీ. అక్కడ E2. ఇక్కడ ఏ అనే ఈవెంట్ ఏంటి అంటే ఫస్ట్ టాస్ హెడ్, సెకండ్ టాస్ టైల్ అన్నమాట. అంటే ఫస్ట్ టైం అనేది హెడ్ పడాలి, సెకండ్ టైం అనేది టైల్ పడాలి. ఫస్ట్ టైం 2 కాయిన్స్ టాస్ చేస్తున్నాడు కాబట్టి ఫస్ట్ టైం హెడ్ పడాలంటే దాని అర్థం ఏంటండి? 2/3. సెకండ్ టైం టైల్ పడాలంటే దాని అర్థం 1/3. ఇప్పుడు మనకి ఏంటి? ఇందులో ఫెయిర్ కాయిన్ ప్రాబబిలిటీ అడిగాడా, బయాస్డ్ కాయిన్ ప్రాబబిలిటీ అడిగాడా, లేదా ఓన్లీ ఈ ప్రాబబిలిటీ అడిగాడా? అంటే ఫస్ట్ టాస్ హెడ్, సెకండ్ టాస్ టైలా అన్నదే క్వశ్చన్. అంటే 3 కేటగిరీస్ అండి. ఫస్ట్ టాస్ హెడ్, సెకండ్ టాస్ టైల్ అంటే టోటల్ ప్రాబబిలిటీ. ఇప్పుడు ఏంటి? ఫెయిర్ కాయిన్ అడిగాడు కాబట్టి ఫెయిర్ కాయిన్ టాప్ పెట్టుకుంటాం, బయాస్డ్ కాయిన్ అడిగితే బయాస్డ్ కాయిన్ టాప్ పెట్టుకుంటాం, అంతే. సో బయాస్ థీరం ప్రకారంగా therefore మనకి ఇక్కడ ఏమైపోయిందండి? ప్రాబబిలిటీ ఆఫ్, ఇక్కడ ఫార్ములా రాయమంటే రాద్దాం. ప్రాబబిలిటీ ఆఫ్ E1 given A is equal to
probability of E1 into probability of A given E1 by total probability. So this is equal to m into ఇదే కదా నెత్తి మీద పెడతాం m by n into 1/4 by ఈ టోటల్ ప్రాబబిలిటీ రాయాలండి. ఇదంతా రాయాలి కదండి. m/4n plus n minus m by 2/9n. ఎంత వచ్చిందండి ఇది సింప్లిఫికేషన్ చేస్తే చెప్పండి అమ్మా. 9m by 8n plus m. 9m by 8n plus m. నోట్ చేయండి అమ్మా. నాన్న యశ్వంత్ ఎవరో ఒకరు ఫోటో తీసి వాట్సాప్ చేయండి అమ్మా. రాయటానికి 1 minute టైం ఇవ్వండి. ఓకే. పృథ్వీ ఓకేనమ్మా. మా భార్గవ్ ఫోటో తీసి పెట్టినా నాకు. రైట్ రైట్ అందుకే నేను రాస్తున్నాను కదమ్మా. మీరు మళ్ళీ కొంతమంది బుక్స్ లేవని చెప్పేసి అందుకని బ్రీఫ్ గా రాస్తున్నాను. ఇంకా డీటెయిల్ గా రాస్తే మనకి ఇబ్బంది ఉండదండి. ఇప్పుడు డీటెయిల్ గా రాస్తున్నానుగా. రైట్ ఓకే. మనకి ఒక బాక్స్ లో n కాయిన్స్ ఉన్నాయండి. వాటిలో m ఫెయిర్ కాయిన్స్ అన్నాడు. రెస్ట్ ఆఫ్ ద కాయిన్స్ అనేది బయాస్డ్ అని అన్నాడు. అయితే ఫెయిర్ కాయిన్ అన్నప్పుడు ప్రాబబిలిటీ 1/2, బయాస్డ్ కాయిన్ అన్నప్పుడు ప్రాబబిలిటీ 2/3 అంటున్నాడు. అంటే కాయిన్ టాస్డ్ 2 times, ప్రాబబిలిటీ దట్ కాయిన్ ఈస్ ఫెయిర్, ఫస్ట్ టాస్ హెడ్, సెకండ్ టాస్ టైల్ అంటున్నాడు. టోటల్ గా మనకి n కాయిన్స్ ఉన్నాయండి. ఈ n కాయిన్స్ లో మనకి m ఫెయిర్ కాయిన్స్, బయాస్డ్ కాయిన్స్ n మైనస్ m. ఫెయిర్ కాయిన్ లో ప్రాబబిలిటీ ఆఫ్ హెడ్ అంటే 1/2, ప్రాబబిలిటీ ఆఫ్ టైల్ అంటే 1/2. బయాస్డ్ కాయిన్ లో ప్రాబబిలిటీ ఆఫ్ హెడ్ అంటే 2/3 అది ఇచ్చాడు. ఆటోమేటిక్ గా ప్రాబబిలిటీ ఆఫ్ టైల్ ఎంత అవుతుందంటే 1 - 1 2/3 కాబట్టి 1/3. ఇప్పుడు మనకి కండిషన్ ఏం అడిగాడు అంటే ఫస్ట్ టాస్ హెడ్, సెకండ్ టాస్ టైల్ అని అడుగుతున్నాడు. అంటే ఫెయిర్ కాయిన్ కావచ్చు లేదా బయాస్డ్ కాయిన్ కావచ్చు. ఫెయిర్ కాయిన్ అంటే ఫార్ములా ఏంటి? ప్రాబబిలిటీ ఆఫ్ E1 ఇంటూ ప్రాబబిలిటీ ఆఫ్ A గివెన్ E1, ప్రాబబిలిటీ ఆఫ్ E2 ఇంటూ ప్రాబబిలిటీ ఆఫ్ A గివెన్ E2. అంటే ఫస్ట్ ఫెయిర్ కాయిన్ ని సెలెక్ట్ చేయటం, వాటిలో ఇచ్చిన కండిషన్ మాట్లాడటం. ఫెయిర్ కాయిన్ సెలెక్షన్ అంటే m ఫెయిర్ కాయిన్స్ అవుట్ ఆఫ్ n కాబట్టి m/n. ఇచ్చిన కండిషన్ ఏంటంటే 2 కాయిన్స్ టాస్ చేశాడు. అందులో ఫస్ట్ కాయిన్ హెడ్, సెకండ్ కాయిన్ టైల్ అన్నాడు. హెడ్ పడటానికి ప్రాబబిలిటీ 1/2, టైల్ పడటానికి ప్రాబబిలిటీ 1/2. దిస్ ఈస్ ద ఫెయిర్ కాయిన్ కన్స్ట్రక్షన్. సో దిస్ ఈస్ బయాస్డ్ కాయిన్. బయాస్డ్ కాయిన్ కండక్ట్ చేయడానికి ఏంటి? n - m ఈవెంట్స్ ఉన్నాయి అవుట్ ఆఫ్ n కాబట్టి n - m/n. అయితే వీటిలో హెడ్ మళ్ళీ ఇక్కడ మళ్ళీ సెకండ్ టైం A గివెన్ E2 అంటే ఏంటి? 2 కాయిన్స్ టాస్ చేసినప్పుడు ఫస్ట్ టైం హెడ్, సెకండ్ టైం టైల్. ఫస్ట్ టైం హెడ్ కాబట్టి 2/3, సెకండ్ టైం టైల్ కాబట్టి 1/3. దిస్ ఈస్ ద టోటల్ ప్రాబబిలిటీ. వీటిలో అడిగింది ఏంటి? మనకి ఫెయిర్ కాయిన్ టాస్ అంటున్నాడు. ఫెయిర్ కాయిన్ మీద రావాలి అన్నాడు. అంటే మీకు చెప్పాను ఆల్రెడీ, ఫెయిర్ కాయిన్ రెండింటిలో 2 ఈవెంట్స్ ఒకటి నెత్తి మీద పెట్టాడు. సో ఫెయిర్ కాయిన్ టాప్ లో పెట్టేస్తే సింప్లిఫికేషన్. ఓకేనా బాబు యశ్వంత్? రైట్. సో కమింగ్ టు ద నెక్స్ట్ వన్ అండి. నోట్ చేస్తారండి? నోట్ చేస్తే మెసేజ్ చేయండి అమ్మా. రైట్. రైట్. ఇక 19th క్వశ్చన్ చూడండి అమ్మా. పేజ్ నంబర్ 119. ఇక్కడ ఏమన్నారంటే ఏ బ్యాగ్ ఇనిషియల్లీ కంటైన్స్ 1 రెడ్ అండ్ 2 బ్లూ బాల్స్. అంటే బ్యాగ్ అనేది ఇనిషియల్ గా ఒక రెడ్ బాల్, 2 శివ అండర్స్టాండ్ శివ?
శివ అండర్స్టాండ్, ఒక రెడ్ బాల్ 2 బ్లూ బాల్స్ ఉన్నాయన్నాడు. an experiment consisting of selecting a ball at random, noting its color and repeating it together with an additional ball of the same color if 3 such trials are made అంటున్నాడండి. అంటే ఏం చేస్తున్నాడంటే సెలెక్టింగ్ ఒక బాల్ సెలెక్ట్ చేసినప్పుడు select one ball and replace with additional ball with same color, additional ball with same color, ఇట్లాంటివి ఎన్ని ట్రయల్స్ చేశాడండి? 3 ఎక్స్పెరిమెంట్స్ నీడెడ్. ఇట్లాంటివి 3 ఎక్స్పెరిమెంట్స్ చేశాడండి మేడ్. అయితే కండిషన్ క్వశ్చన్ అర్థమైంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏంటంటే మనకి ఏమన్నాడండి, బ్యాగ్ లో ఏమున్నాయండి? ఇనీషియల్ గా 1 రెడ్ బాల్ ఉన్నాయండి, తర్వాత 2 బ్లూ బాల్స్ ఉన్నాయి కదా. ఇప్పుడు ఏం చేశాడు అంటే ఒక బాల్ తీసిన తర్వాత ఎడిషనల్ గా ఏదైతే కలర్ వచ్చిందో ఆయనకి ఎడిషనల్ గా ఒక బాల్ యాడ్ చేసి మళ్ళీ సంచిలో మళ్ళీ బ్యాగ్ లో పెట్టేశాడు. ఇట్లాంటి ఎక్స్పెరిమెంట్స్ 3 టైమ్స్ చేశాడు. సపోజ్ నేను ఒక రెడ్ బాల్ తీసుకున్నాను అనుకోండి, అంటే ఏవి తీసుకున్నానో తెలియదు, రెడ్ బ్లాక్ అనేది తెలియదు, బ్లూ అనేది. రెడ్ బాల్ తీసుకున్నప్పుడు మళ్ళీ ఆ బ్యాగ్ లో పెట్టడానికి ఇంకొక రెడ్ బాల్ యాడ్ చేసి పెడుతున్నాను అనమాట. లేదు బ్లూ బాల్ తీసుకున్నాను అనుకోండి, ఇంకొక బ్లూ బాల్ యాడ్ చేసుకొని పెడుతున్నాను. అది కండిషన్. ఇట్లాంటి ఎక్స్పెరిమెంట్స్ అనేది 3 చేస్తే ఇప్పుడు ఆప్షన్స్ 1 by 1 చెక్ చేయమంటున్నాడు. చూడండి, ఫస్ట్ ఆప్షన్ ఏమన్నాడు అంటే ప్రాబబిలిటీ దట్ ఏమంటున్నాడండి వాడు, అట్లీస్ట్ 1 బ్లూ బాల్ ఈజ్ డ్రాన్. అట్లీస్ట్ 1 బ్లూ బాల్ అంటే దాని అర్థం ఏంటండి? 1 మైనస్ నన్ ఆఫ్ బ్లూ బాల్. నన్ ఆఫ్ బ్లూ బాల్ అంటే ఇవి ఈ ఎక్స్పెరిమెంట్స్ ఎన్ని ఎక్స్పెరిమెంట్స్ చేశాడండి? 3 ఎక్స్పెరిమెంట్స్ చేశాడు. అంటే 1 మైనస్ ఫస్ట్ బాల్ రెడ్డే, సెకండ్ బాల్ రెడ్డే, థర్డ్ బాల్ రెడ్డే. ఇక్కడ చూడండి అన్న, ఫస్ట్ ఆర్ఆర్ఆర్, ఏదో రాజమౌళి మూవీ కాదండి, ఆర్ఆర్ఆర్ అంటే ఫస్ట్ బాల్ రెడ్డే. ఫస్ట్ బాల్ రెడ్ డ్రా చేస్తున్నప్పుడు ఫస్ట్ రెడ్ కి ఏం చేస్తున్నాడండి? ఫస్ట్ రెడ్ ప్రాబబిలిటీ ఏమవుతుందండి ఇక్కడ అంటే ఉన్న బాల్లే 3 బాల్స్ లో ఒక రెడ్ కాబట్టి 1/3 అవుతుంది. ఇది ఫస్ట్ రెడ్. సెకండ్ రెడ్ కి వచ్చేసరికల్లా ఏమవుతుందండి చెప్పండి? సెకండ్ రెడ్ వచ్చేసరి, ఎందుకంటే ఫస్ట్ బాల్ రెడ్ తీసినప్పుడు ఇమీడియట్ గా ఒక రెడ్ బాల్ యాడ్ చేసి అందులో పెడతాం కదా. అంటే ఇక్కడ సెకండ్ రెడ్ అన్నప్పుడు ఒక రెడ్ బాల్ యాడ్ అవుతుంది, టోటల్ బాల్ కూడా ఒకటి యాడ్ అవుతుంది. అంటే ఇది ఎన్ని అయినట్టు అనేది మనకి 2/4 అయినట్టు. ఇక థర్డ్ రెడ్ అండి, థర్డ్ రెడ్ అన్నప్పుడు కూడా థర్డ్ టైం కూడా రెడ్ బాల్ తీస్తా ఉన్నప్పుడు అప్పుడు రెడ్ బాల్ కి ఇంకో రెడ్ యాడ్ అవుతుందా? అంటే 2 + 1/4 + 1 అంటే 3/5. అంటే ఇక్కడ చూడండి, దిస్ ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ ప్రాబబిలిటీ ఆఫ్ ఫస్ట్ బాల్ రెడ్ అవ్వాలి అంటే కండిషన్ 1/3, సెకండ్ బాల్ ఆల్సో రెడ్ అవ్వాలి అంటే 2/4, థర్డ్ బాల్ కూడా రెడ్ అవ్వాలి అంటే 3/5. అంటే ఏమవుతుందండి ఇక్కడ 3 పోతుంది. అంటే రెడ్ ప్రాబబిలిటీ ఆఫ్ రెడ్ అప్పుడు ఎంత అవుతుందండి? ఇది కూడా కావాలి కదా. 1/10 అంటే 0.1. సో 1 లో 0.1 సబ్ట్రాక్షన్ చేస్తే 0.9. అంటే అట్లీస్ట్ 1 బ్లూ బాల్ అంటే అర్థం అంటే అంటే ఒకటైనా బ్లూ బాల్ కావచ్చు, 2 అయినా కావచ్చు, 3 అయినా కావచ్చు. మన దానికి ఆప్షనల్ ఏంటి? 1 మైనస్ నన్ ఆఫ్ ద బ్లూ బాల్ అంటే అన్ని రెడ్డే అని అక్కడ కవివృదయం. ఇక సెకండ్ వన్ ఏంటంటే ప్రాబబిలిటీ దట్ ఎగ్జాక్ట్లీ 1 బ్లూ బాల్ ఈజ్ డ్రాన్. సెకండ్ ఆప్షన్ ఏమంటున్నాడు అంటే ప్రాబబిలిటీ దట్ ఎగ్జాక్ట్లీ 1 బ్లూ బాల్ అంటే ఎగ్జాక్ట్లీ 1 బ్లూ బాల్ అంటే దాని అర్థం ఏంటండి? 3 బాల్స్ లో మనకి ఇక్కడ బ్లూ బాల్స్ లో ఎగ్జాక్ట్లీ 1 బ్లూ బాల్ అంటే
చూడండి అమ్మ, దాని అర్థం ఎలా రాయొచ్చండి? బిఆర్ఆర్ అంటే ఎగ్జాక్ట్లీ 1 బ్లూ బాల్ అంటే బిఆర్ఆర్ రాయొచ్చు, లేదా ఆర్బిఆర్ రాయొచ్చు, ఆర్ఆర్బి రాయొచ్చు, లేదా దీని సింపుల్ టెక్నిక్ వీటిలో వీటిని ఎలా అరేంజ్ చేసేస్తున్నాం అండి? టోటల్ ఆబ్జెక్ట్స్ అనేవి 3 కాబట్టి 3 ఫ్యాక్టోరియల్ బై 2 ఐడెంటికల్స్ ఉన్నాయి, 2 ఆర్స్ రిపీటెడ్ కాబట్టి బై 2 ఫ్యాక్టోరియల్. అంటే దాని అర్థం ఏంటండి? దిస్ ఈజ్ ఈక్వల్ టు 3 ఫ్యాక్టోరియల్ బై 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ బిఆర్ఆర్ లేదా ఆర్బిఆర్ ఏది రాసుకున్నా పర్వాలా. సో కాబట్టి దిస్ ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ ఇక్కడ బిఆర్ఆర్ రాసినప్పుడు చెక్ చేయండి. బిఆర్ఆర్ అన్నప్పుడు ఏమొస్తుందండి? ఇక్కడ చూడండి, బిఆర్ఆర్ అన్నప్పుడు ఫస్ట్ బ్లూ బాల్. ఫస్ట్ బ్లూ బాల్ అంటే ఇనీషియల్ గా ఏమున్నాయని మనకి 1 రెడ్ 2 బ్లూ బాల్ కదండి. ఒక రెడ్ 2 బ్లూ బాల్ అన్నప్పుడు ఫస్ట్ బ్లూ బాల్ డ్రా చేయాలి అంటే 1/3. సెకండ్ది రెడ్ అన్నప్పుడు అసలు రెడ్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే బ్లూ బాల్ యాడ్ చేశాడు. రెడ్ అన్నప్పుడు ఎన్ని రెడ్ బాల్స్ ఉన్నాయి? ఒక రెడ్ బాలే ఉంది. 1 + 3 + 1 యాడ్ చేస్తున్నాం అంటే 1/4. అట్లాగే థర్డ్ది కూడా రెడ్డే. థర్డ్ది రెడ్ అన్నప్పుడు సెకండ్ది మనం రెడ్ బాల్ తీసాం కదా, కాబట్టి ఇంకొక రెడ్ బాల్ ని యాడ్ చేస్తాం. కాబట్టి 1 + 1/4 + 1 అంటే 2/5 కదా. ఇప్పుడు ఇది యాడ్ చేసుకున్నామా? 3 ఇంటూ ఫస్ట్ బాల్ బ్లూ అవ్వాలి అంటే ఇనీషియల్ గా ఫస్ట్ బాల్ బ్లూ అంటే 1/3, సెకండ్ బాల్ రెడ్ అవ్వాలి అంటే 1/4, అండ్ థర్డ్ బాల్ కూడా రెడ్ అవ్వాలంటే 2/5. ఇంటూ 3 ఎందుకు అంటే వీటిని అరేంజ్మెంట్స్ చేయటము. 3 3 పోతుంది, 2 2 పోతుంది. సరిపోయిందండి. 1/10 అంటే 0.5 వచ్చిందా? ఎక్కడ తేడా వచ్చింది? సరిపోయిందండి. 2/3 ఎక్కడ 2/3? ఇది 2/3. రైట్. వెరీ గుడ్. ఎందుకంటే 1 బ్లూ బాల్ అంటే 2 బ్లూ బాల్స్ ఉన్నాయి కదా, 2/3. నోట్ చేయండి అమ్మా. ఇంకో 2 పోతుందా? అంటే 2/3 ఇంటూ 3 ఇంటూ 2/3 ఇంటూ 1/4 ఇంటూ 2/5 అంతే కదండి. 3 3 పోతుంది, 4 4 పోతుంది, 0.2. నోట్ చేయండి అమ్మా, నోట్ చేయండి. అవునమ్మా, తీసిన బాలు ఏ బాల్ అయితే తీసాడో ఆ బాలుతో పాటుగా సేమ్ కలర్ బాల్ యాడ్ చేస్తున్నాడు అని అర్థం. అంటే నేను రెడ్ బాల్ తీసాను అనుకో, ఇంకొక రెడ్ బాల్ యాడ్ చేస్తున్నాడు. బ్లూ బాల్ తీసాను అనుకో, ఇంకొక బ్లూ బాల్ యాడ్ చేస్తున్నాడు అనమాట. ఓకేనా బాబు? లాస్ట్ కనబడతలేదా? లేదు, ఇక్కడ డైరెక్ట్ గా వేసేయమంటే ప్రాబ్లం లేదు. డిస్క్రిప్షన్ రాయకుండా డైరెక్ట్ గా వేసినా పర్లేదు. 1 taken + 1 యాడెడ్ అంతేనమ్మా. నెక్స్ట్ ఫస్ట్ టైం 1/3 లేదు 2/3 అమ్మా. 2 బ్లూ బాల్స్ కదా, అంటే నేను 1 బ్లూ బాల్ అనుకున్నాను అందుకని. ఓకేనా కార్తీక్? బాబు మనోజ్, నువ్వు పర్సనల్ గా ఫోన్ చేయి బాబు, మీ వైస్ ప్రిన్సిపల్స్ కి పర్సనల్ గా ఫోన్ చేయమ్మా. సో కమింగ్ టు ద నెక్స్ట్ వన్ అండి. రైట్. సో సారీ, ఇందులో ఇంకో 2 ఉన్నట్టుగా ఉన్నాయి కదండి. సి ఇందులోనే సి అనే ఆప్షన్ ఉందండి, నేను చూడలేదు. సి ఆప్షన్ ఏమంటానండి? ప్రాబబిలిటీ దట్ all balls are red, given that
ఆల్ ఆర్ సేమ్ కలర్స్ అంటున్నాడు. గివెన్ దట్ ఆల్ బాల్స్ ఆర్ సేమ్ కలర్, ఆల్ బాల్స్ సేమ్ కలర్ అంటే దాని అర్థం ఏంటండి? ప్రాబబిలిటీ ఆఫ్ ఆల్ రెడ్ 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 అంటే ఆర్ 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 బై ఆర్ 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 ప్లస్ బ్లూ 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 అంతే కదండి. ప్లస్ అని రాయకూడదు, యూనియన్ రాసుకోవాలి ఇనిషియల్ గా రాసేటప్పుడు. అంటే దాని అర్థం ఏంటండి? ప్రాబబిలిటీ ఆఫ్ ఆర్ 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 బై ప్రాబబిలిటీ ఆఫ్ ఆర్ 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 ప్లస్ ప్రాబబిలిటీ ఆఫ్ బి బి బి. మనం ఆల్రెడీ ప్రీవియస్ గా ప్రాబబిలిటీ ఆఫ్ ఆర్ఆర్ఆర్ రాసాం, అదంతా 0.1 వచ్చింది. ప్రాబబిలిటీ ఆఫ్ బిబిబి కట్టాలి. ఇనీషియల్ గా ఒక రెడ్ 2 బ్లూ బాల్స్ ఉన్నాయి కదా, ఇక్కడ ప్రాబబిలిటీ ఆఫ్ బిబిబి అంటే ఫస్ట్ బ్లూ అంటే కండిషన్ ఏంటండి? ఇక్కడ 2/3 ఫస్ట్ బ్లూ బాల్ కావాలంటే, సెకండ్ ఇది కూడా బ్లూ బాల్ కావాలి అంటే అప్పుడు ఏం చేయాలి? బ్లూ బాల్ కూడా యాడ్ చేయాలి, టోటల్ బాల్ కూడా యాడ్ చేయాలి అంటే 3/4. అట్లాగే థర్డ్ కూడా బ్లూ బాల్ అంటే దాని అర్థం ఏంటండి? దీనికి ఒకటి యాడ్ చేస్తున్నాము, డినామినేటర్ ఒకటి యాడ్ చేస్తున్నాము అంటే 4/5. సో ఇది మనకి బిబిబిబి అయితే మనకి ఆల్రెడీ ప్రీవియస్ గా మనం సమ్ చేసినప్పుడు ఆర్ఆర్ఆర్ ఎంత వచ్చిందండి? 0.1. దేర్ఫోర్ ప్రాబబిలిటీ ఆఫ్ బిబిబి ఎంత వచ్చిందండి? ప్రాబబిలిటీ ఆఫ్ బిబిబి అంటే 2/3, 3/4, 4/5 అంటే 3 3 పోతుంది, 4 4 పోతుంది, 2/5 వచ్చింది. 2/5 అంటే 0.4 అన్నమాట. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 0.1 బై 0.1 ప్లస్ 0.4 అంటే 0.1 బై 0.5 అంటే 1/5. ఇది ఒక కండిషన్. నెక్స్ట్ కండిషన్ ఏమన్నారంటే ప్రాబబిలిటీ దట్ అట్లీస్ట్ 1 రెడ్ బాల్ ఈస్ డ్రాన్ అంటున్నాడు. ప్రాబబిలిటీ దట్ అట్లీస్ట్ 1 రెడ్ డ్రాన్. అట్లీస్ట్ 1 రెడ్ డ్రాన్ అంటే ఆన్సర్ ఏమవుతుంది చెప్పండి? అట్లీస్ట్ 1 రెడ్ డ్రాన్ అంటే ఏం చేయాలండి? అట్లీస్ట్ 1 రెడ్ డ్రాన్ అంటే 1 - none అంతే కదండి. అట్లీస్ట్ 1 రెడ్ అంటే 1 - none. బాబు మిస్టర్ జెడ్, నేను ఆల్రెడీ మీకు టైం ఇస్తున్నాను, పిల్లలు కూడా రాస్తానని చెప్తేనే నేను రబ్ చేస్తున్నాను బాబు. మిస్టర్ జెడ్ అంటే మీ పేర్లు పెట్టుకోవడానికి కూడా ఎంత దారుణం అంటే అంత దారుణంగా ఉన్నారండి. మీ అమ్మా నాన్నగారు పేర్లు పెట్టిన కూడా మనం పెట్టుకోలేకపోతున్నాం, అంత స్థితిలో ఉన్నాం. మరి 1 - 0.4 1 - 0.4 అంటే 0. ఒక 2 minutes లో ఇచ్చేస్తాను. ఓకే రైట్ అండి, నోట్ చేస్తారండి? ఏంటన్నా? కార్తీక్ రాయలేదా? కార్తీక్ రాయమ్మ. కార్తీక్ రాయమ్మ. కార్తీక్ రాయనన్న. నెక్స్ట్ అండి, రైట్. ఫస్ట్ స్టెప్ లో 4 B's రాసారా? స్టెప్ లో 4 B's రాయటువంటి. ఓకే ఓకే, థ్యాంక్ యూ. కేస్ 3 ఇదే కదా అన్న. అంటే
ఆల్ ఆర్ రెడ్ గివెన్ దట్ ఆల్ ఆర్ సేమ్ కలర్ అన్నాడు కదా. ఆల్ ఆర్ రెడ్ అంటే ఆర్ఆర్ఆర్ బై గివెన్ దట్ సేమ్ కలర్ అంటే అర్థం ఏంటి? ఆల్ ఆర్ సేమ్ కలర్ అంటే అయితే అన్ని రెడ్ అయినా కావచ్చు, ఆర్ లేదా ఆర్ ఆల్ బ్లూ అయినా కావచ్చు. అన్ని రెడ్ అయితే ఆర్ఆర్ఆర్, అన్ని బ్లూ అయితే బ్లీబీబీ. అందుకని ప్రాబిలిటీ ఆఫ్ ఆర్ఆర్ఆర్ బై ఆర్ఆర్ఆర్ ప్లస్ ఆర్బీబీబీ. ఓకే హర్ష, రైట్. మిస్టర్ జడ్ రాసావా బాబు? అంతా రాయలేదా? రాయండి అమ్మ. హర్ష ఓకే హర్ష, థ్యాంక్ యూ. నేను 20th వన్ ఆల్రెడీ మన కాన్సెప్ట్ లో చెప్పిందే. 21st వన్ చూడండి. Two buses A and B are scheduled to arrive at a town 0.3. ఇది 0. ఆ క్యాలిక్యులేషన్స్ ఒకసారి చూసుకుంటా ఉన్నాను నాన్న, ఎందుకంటే మీరు చెప్పిందే ఇక్కడ రాస్తున్నాను, నేను స్టూడెంట్ చెప్పినవే రాస్తున్నాను కాబట్టి రైట్. సో దిస్ ఈస్ 21st క్వశ్చన్ చూడండి నాన్న, పేజ్ నెంబర్ 119. Two buses A and B are scheduled to arrive at a station known. The probability that bus A will late is probability that A bus late is probability of A is equal to 1/5 given, and B bus late దానికి probability ఇచ్చాడండి. probability of B is equal to 7/25. The probability that bus B late given that A late అంటున్నాడు. probability that B bus late given that A bus late, given that ఇంకా ఆడే మనకి given that A bus late అంటే మీకు అందుకే మీకు చెప్పాను నేను, గివెన్ దట్ అనే సింబల్ ఎక్కడ వాడినా సరే అంటే గివెన్ అంటే మనం ఆల్రెడీ ఆ గివెన్ దట్ సింబల్ ఎక్కడ వాడినా సరే మనం మన కండిషనల్ ప్రాబబిలిటీ బేస్ చేసుకుని ఉంటుంది. అంటే ప్రాబబిలిటీ ఆఫ్ బి గివెన్ ఏ ఇజ్ ఈక్వల్ టు 9/10 గివెన్. ఇప్పుడు ఏమంటున్నాడండి, ఫస్ట్ కండిషన్ ఏమన్నాడండి వాడు, ఏ నెయిదర్ బస్ విల్ బి లేట్ ఆన్ పర్టికులర్ డే. నెయిదర్ బస్ will be late అంటే ఉన్నవే రెండు. neither bus will be late అంటే neither bus will be late అంటే దాని అర్థం ఏంటి, neither A late nor B late అని అర్థం. అంటే దీని మీనింగ్ ఏంటండి, ప్రాబబిలిటీ ఆఫ్ A కాంప్లిమెంట్ ఇంటర్సెక్షన్ B కాంప్లిమెంట్. మనకు తెలుసు ప్రాబబిలిటీ ఆఫ్ ఏ కాంప్లిమెంట్ ఇంటర్సెక్షన్ బి కాంప్లిమెంట్ అంటే 1 మైనస్ ప్రాబబిలిటీ ఆఫ్ ఏ యూనియన్ బి. ఇక్కడ మనం ఏ యూనియన్ బి కట్టాలంటే పి ఆఫ్ ఏ ఇచ్చాడు, పి ఆఫ్ బి ఇచ్చాడు, పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి కట్టాలి. ఇక్కడ ఏ బిలు అనేవి ఇండిపెండెంట్ ఈవెంట్స్ అని అనలేదు. ఇండిపెండెంట్ అండ్ ఈవెంట్స్ అంటే ఆ రెండు మల్టిపుల్ చేసేయచ్చు ప్రాబబిలిటీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి అంటే. ఇండిపెండెంట్ అండ్ ఈవెంట్స్ అడగలేదు కానీ బి గివెన్ ఏ అని కండిషన్ ఇచ్చాడు. అంటే మల్టిప్లికేషన్ థియరం మనం అప్లై చేయాలి. అంటే జనరల్ గా మనకి ఇక్కడ ఫార్ములా ఏంటంటే ప్రాబబిలిటీ ఆఫ్ ఏ యూనియన్ బి అంటే మనకి ఇక్కడ ప్రాబబిలిటీ ఆఫ్ ఏ యూనియన్ బి ఇజ్ ఈక్వల్ టు పి ఆఫ్ ఏ ప్లస్ పి ఆఫ్ బి మైనస్ పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి. అంతే కదండి. అంటే ఇక్కడ పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి అంటే మల్టిప్లికేషన్ థియరం ఫార్ములా ఏంటి, ప్రాబబిలిటీ ఆఫ్ ఏ. ఎందుకంటే ఏ గివెన్ బి ఇచ్చాడా, బి గివెన్ ఏ ఇచ్చాడా, అంటే బి గివెన్ ఏ ఇచ్చాడు కాబట్టి పి ఆఫ్ ఏ ఇంటూ, మీకు చెప్పాను నేను మల్టిప్లికేషన్ థియరం లో బి గివెన్ ఏ ఇస్తే ఇక్కడ ఏదైతే డినామినేటర్ ఉందో అక్కడ రాసేసుకుంటాం. బి గివెన్ ఏ ప్రాబబిలిటీ ఆఫ్ ఏ
So B given A how much Nana? This is how much it is given. B given A అంటే probability of A అంటే 1/5 into probability of B given A అంటే 9/10. ఇక్కడ సబ్స్టిట్యూషన్ చేసుకోండి. 1 minus P of A plus P of B. P of A అంటే ఎంత అండి? 1/5 plus 7/25 minus 1/5 into 9/10. That's all. మనం ఇదంతా సింప్లిఫికేషన్ చేసి చెప్పండి అమ్మా. అదే మనకు కావాల్సినటువంటి అదే ఆన్సర్ అవుతుంది కదా. నెక్స్ట్ అండి, నెక్స్ట్ కండిషన్ ఏమంటున్నాడండి వాడు, నెక్స్ట్ ఆప్షన్ ఏమన్నాడండి వాడు, బస్ ఏ ఈజ్ లేట్ గివెన్ దట్ బస్ బి లేట్ అంటున్నాడు. అంటే బి బస్ లేట్ గివెన్, బి బస్ లేట్ గివెన్, ఏ బస్ లేట్ గివెన్ దట్ బి బస్, ఏ బస్ లేట్ ఏ గివెన్ దట్ బి. అంటే దాని అర్థం ఏంటండి, ప్రాబబిలిటీ ఆఫ్ ఏ గివెన్ బి అని అర్థం. ప్రాబబిలిటీ ఆఫ్ ఏ గివెన్ బి అంటే అర్థం ఏంటి, అంటే ఇక్కడ ఏదైతే డినామినేటర్ అది ముందు రాసుకుంటాం కదా, ప్రాబబిలిటీ ఆఫ్ బి, ప్రాబబిలిటీ ఆఫ్ ఏ గివెన్ బి అంటే ఫార్ములా ఏంటండి, ఇక్కడ ప్రాబబిలిటీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి బై ప్రాబబిలిటీ ఆఫ్ బి. ప్రాబబిలిటీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి అంటే 9/50 బై ప్రాబబిలిటీ ఆఫ్ బి అంటే 7/25. ఇది ఎంత వచ్చిందండి, ఏ కాంప్లిమెంట్ ఇంటర్సెక్షన్ బి కాంప్లిమెంట్ చేశారా, ఇది చేశారండి, ఎంత వచ్చిందండి, 7/10 అండి, ఇది 7/10 ఇదండి సందీప్, ఇదండి 9/25 1 25 2 6 9/14 9/14. ఓకే రైట్ అండి. అట్లీస్ట్ 1 బస్ లేట్ అంటున్నాడండి. అట్లీస్ట్ పైన రాసేస్తానండి సిడీలు మరింత, ఇంకా అట్లీస్ట్ 1 బస్ లేట్. అట్లీస్ట్ 1 బస్ లేట్ అంటే అట్లీస్ట్ 1 బస్ లేట్ అన్నా లేదా 1 మైనస్ నన్ అన్నా ఒకటే కదండి. అట్లీస్ట్ 1 బస్ లేట్ అన్నా దాని మీనింగ్ ఏంటండి, 1 మైనస్ నన్, ఏ కాంప్లిమెంట్ ఇంటర్సెక్షన్ బి కాంప్లిమెంట్. అంటే దాని అర్థం ఏంటండి, 1 మైనస్ ఏ కాంప్లిమెంట్ ఇంటర్సెక్షన్ బి కాంప్లిమెంట్ అంటే ఇదే కదండి, 1 మైనస్ 7/10. వేరేగా చేయాల్సిన అవసరం లేదు. మళ్ళీ 3/10 3/10 is equal to 0.3. నోట్ చేయండి అమ్మా. ఎస్, కాంప్లిమెంట్ ఆఫ్ ద ఫస్ట్ కేస్, అంతే రైట్ అండి. మనకి మండే నుంచి రివిజన్ షెడ్యూల్ స్టార్ట్ అవుతుంది. రేపు మీకు రివిజన్ షెడ్యూల్ పెడతాము. కొంచెం జాగ్రత్తగా మనం ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. అట్లా అని చెప్పేసి రివిజన్ షెడ్యూల్ అనేది మనకి ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ రెండు ఉంటున్నాయి. అంటే కాంబినేషన్స్ టాపిక్స్ అన్నమాట. అంటే ఫస్ట్ ఇయర్ కాంబినేషన్ టాపిక్స్, సెకండ్ ఇయర్ కాంబినేషన్ టాపిక్స్ రిలవెంట్ గా మీకు ఇచ్చారు. రెండిట్లకి కామన్ గా నేనైతే మాత్రం మీకు ఒక షెడ్యూల్ ప్రకారంగా, అంటే మనం షెడ్యూల్ యాస్టీస్ గా సెంట్రల్ ఆఫీస్ షెడ్యూల్ ఫాలో అవుతూ ఎడిషనల్ గా కూడా మనం తీసుకున్నాం. నాన్న మీ దగ్గర ఫస్ట్ ఇయర్ బుక్స్ లేవు, ఇట్లాంటి కండిషన్స్ ఇంకా చెప్పొద్దు నాన్న ప్లీజ్. మీకు దానికి అనుగుణంగా మీరు చూసుకోండి. అకార్డింగ్ టు వెయిటేజ్ నాన్న, అకార్డింగ్ టు వెయిటేజ్. కానీ మనం రైట్ అండి, అని దాని గురించి ఒక రోజు డిస్కస్ చేద్దామండి. రేపు క్లాస్ ఉందమ్మా యాజ్ యూజువల్ గానే. కార్తిక్, ఈ రోజు పేరెంట్ మీటింగ్ ఉందమ్మా శ్రీచక్ర భవన్ సిఐపిఎల్ స్టూడెంట్స్ కి. సో 3:30 to 5:30 ఉంది పేరెంట్ మీటింగ్. 3:30 to 5:30 రైట్. అవును కార్తిక్. రైట్, ఇక్కడ పాసేజ్ చూడండి అమ్మా. ఈ పాసేజ్ 1 అయిన తర్వాత పాసేజ్ 1
ఇక్కడ ఏమంటున్నాడు అంటే వాడు కండిషన్ ఏమి ఇచ్చాడు అంటే ఇక్కడ చూడండి అమ్మా, ఏ బ్యాగ్ కంటైన్స్ 24 balls. A bag contains 4 red balls. A bag contains డైరెక్ట్ గా రాస్తున్నానండి. A bag contains 4 red ball and 5 black balls, and another bag, B bag contains 6 red 3 black, and the C bag contains ఏమంటున్నాడండి వాడు, C bag contains 3 red 6 black, 6 black balls అంటున్నాడు. A bag is selected and a ball is drawn at random from the bag. అంటే ఒక బ్యాగ్ ని సెలెక్ట్ చేయాలి, వాళ్ళ బాల్ ని కూడా సెలెక్ట్ చేశాడు. Let ABC denotes the event selecting the bags. అంటే A, B, C ఏమంటున్నాడండి, A, B, C are selecting bags అంటున్నాడు. తర్వాత EF denotes the red and black అంటున్నాడు. అంటే E denotes red and F denotes black అంటున్నాడు. అయితే కండిషన్ ఏమన్నాడు అంటే ఫస్ట్ కండిషన్ 23rd one, ప్రాబబిలిటీ ఆఫ్ E given A union B అని అన్నాడు. ప్రాబబిలిటీ ఆఫ్ E given A union B ఇచ్చాడు. దీనిని ఎట్లా చేస్తాము, ముందుగా మనం ఏంటంటే ఈ 3 బ్యాగ్స్ లో ఏదైనా ఉన్న, ఒక్కొక్కసారి ఈ సమ్మకైతే బ్యాగ్ సెలక్షన్ కి కండిషన్ ఇవ్వలేదు, కొన్ని సమ్స్ కి అయితే బ్యాగ్ సెలక్షన్ కూడా కండిషన్ ఇస్తాడు. అంటే ఏ బ్యాగ్ సెలెక్ట్ చేయాలి అంటే కాయిన్ టాస్ చేసినప్పుడు హెడ్ పడటం అని కానీ, బి కాయిన్ టాస్ చేస్తున్నప్పుడు మనకి డైని 2 డైస్ ని త్రో చేస్తున్నప్పుడు సమ్ 18 రావటమో లేదా సమ్ 12 రావటమో అట్లా అడుగుతూ ఉంటాడు. లేదా సి బ్యాగ్ డ్రా చేస్తున్నప్పుడు 52 ప్లేయింగ్ కార్డ్స్ లో రెడ్ కార్డ్స్ డ్రా చేయటమనో లేకపోతే ఇంకోటనో అలా అడుగుతూ ఉంటాడండి. సో అలా అంటే బ్యాగ్ సెలక్షన్ కూడా ఒక్కొక్క ప్రాబబిలిటీ ఇస్తాడు. సో బ్యాగ్ సెలక్షన్ కి అంటే ప్రాబబిలిటీ కాదు, కండిషన్ ఇస్తాడు. బ్యాగ్ సెలక్షన్ కి కండిషన్ ఇవ్వలేదు అంటే ఖచ్చితంగా ఆ 3 బ్యాగ్స్ లో ఒక బ్యాగ్ ని సెలెక్ట్ చేసుకోవటం అని అర్థం. కండిషన్ ఇస్తే సపోజ్ మనకి ఇక్కడ ఏ బ్యాగ్ సెలక్షన్ కి హెడ్ కాయిన్ టాస్ చేసినప్పుడు హెడ్ పడాలనుకోండి, అప్పుడు ప్రాబబిలిటీ ఆఫ్ ఏ అంటే 1/2 అవుతుంది. బి బ్యాగ్ సెలక్షన్ చేయడానికి డైని త్రో చేసినప్పుడు డబులెట్ అన్నాడు అనుకోండి, డబులెట్ అంటే మన 6 కదా, 6/36 అన్నమాట. అంటే మన 2 డైస్ ఆర్ త్రోన్ అంటాడు. సి బ్యాగ్ సెలక్షన్ చేసినప్పటికీ వాడు ఏమంటాడు అంటే ప్లేయింగ్ కార్డ్స్ లో సపోజ్ ఒక డైమండ్ కార్డ్ సెలక్షన్ ఆఫ్ 52 కార్డ్స్ అంటాడు. డైమండ్ కార్డ్స్ ఎన్ని ఉంటాయండి, 13/52 అన్నమాట. అంటే సెలక్షన్ ఆఫ్ బ్యాగ్ కూడా ఒక్కొక్క కండిషన్ అనేది ఇస్తాడు. ఒక్కొక్కసారి ఇవ్వకపోయినట్లయితే ఆ 3 కూడా ఈక్వలే అని అర్థము. ఓకేనండి, రైట్. ఎందుకంటే ఆ మోడల్ కూడా ఇందులో కవర్ అయిపోతుందని ఇక్కడ ఈ సమ్మకి రిలేటెడ్ గా ఇక్కడ చెప్పేశాను. ఇప్పుడు ఏమన్నాడు, బ్యాగ్ సెలక్షన్ కి ఎటువంటి కండిషన్ ఇవ్వాల కాబట్టి 3 బ్యాగ్స్ కాబట్టి ఉన్న ఐటమ్స్ 1, 2, 3 కాబట్టి 3 కూడా ఈక్వల్లీ లైక్లీయే. అంటే ప్రాబబిలిటీ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ప్రాబబిలిటీ ఆఫ్ బి ఈజ్ ఈక్వల్ టు ప్రాబబిలిటీ ఆఫ్ సి ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందండి, 1/3. ఇప్పుడు ఈ రిప్రజెంట్స్ రెడ్ బాల్, ఎఫ్ రిప్రజెంట్స్ బ్లాక్ బాల్ అని అంటున్నాడండి. ఇప్పుడు ఈ గివెన్ ఏ యూనియన్ బి అంటే ఏ యూనియన్ బి కట్టాలి అంటే ముందుగా ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాబబిలిటీ ఆఫ్ ఈ గివెన్ ఏ. అక్కడ ఈ అంటే ఏంటండి, రెడ్ బాల్. అంటే ఏ బ్యాగ్ లో ఉన్నటువంటి రెడ్ బాల్ కి ప్రాబబిలిటీ ఏంటి అని అర్థం. ఈ గివెన్ ఏ అంటే రెడ్ బాల్ లో ఏ బ్యాగ్ లో ఉన్నటువంటి రెడ్ బాల్. ఏ బ్యాగ్ లో రెడ్ బాల్ ఎన్ని ఉన్నాయండి మనకి ఇక్కడ అంటే 4/9. అట్లాగే ప్రాబబిలిటీ ఆఫ్ అలాగే ఎఫ్ బ్యాగ్ అంటే ఎఫ్ గివెన్ ఏ ఎన్ని ఉన్నాయండి మనకి 5/9. సిమిలర్లీ బి బ్యాగ్ కి వద్దాం. ఎఫ్ అంటే ఇక్కడ బ్లాక్ బాల్ కదండి. సో ఇక్కడ బి బ్యాగ్ కి వచ్చినట్లయితే ప్రాబబిలిటీ ఆఫ్ రెడ్ గివెన్ బ్యాగ్ బి
ఎన్ని రెడ్ బాల్స్ ఉన్నాయండి ఇక్కడ మనకి 6/9. అట్లాగే ప్రాబబిలిటీ ఆఫ్ బ్లాక్ బాల్ గివెన్ బ్యాగ్ బి అంటే 3/9 అని అర్థం. ఇది కదా కండిషన్. ఇప్పుడు మనకి వాడు ఏమన్నాడండి, క్వశ్చన్ ఏమడిగాడు, ప్రాబబిలిటీ ఆఫ్ ఈ గివెన్ ఏ యూనియన్ బి అంటే కండిషనల్ ప్రాబబిలిటీ డెఫినేషన్. అంటే ప్రాబబిలిటీ ఆఫ్ ఏ గివెన్ బి అంటే ఫార్ములా ఏంటి, నేచురల్ గా ప్రాబబిలిటీ ఆఫ్ ఏ గివెన్ బి అంటే ప్రాబబిలిటీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి బై ప్రాబబిలిటీ ఆఫ్ బి అని అర్థం. అంటే ప్రాబబిలిటీ ఆఫ్ ఈ గివెన్ ఏ యూనియన్ బి అంటే ఈ ఇంటర్సెక్షన్ ఆఫ్ ఏ యూనియన్ బి డివైడెడ్ బై ప్రాబబిలిటీ ఆఫ్ ఏ యూనియన్ బి. ఇక్కడ ఏ యూనియన్ బి, దేర్ఫోర్ దిస్ మీన్స్ వాట్ అన్న, ఇది ఎట్లాగో ఈ రెండింటికి ఇంటర్సెక్షన్ పార్ట్ ఉండదు, ఎందుకంటే బ్యాగ్ ఏ బ్యాగ్ బి సెలక్షన్ అంటే రెండు కూడా మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ కదా. సో దేర్ఫోర్ ఇక్కడ ఈ రెండింటికి కంబైన్డ్ పార్ట్ ఉండదు కాబట్టి ఈ రెండింటిలో యాడ్ చేసేస్తాం. దీని అర్థం ఏంటండి, ప్రాబబిలిటీ ఆఫ్ ఈ ఇంటర్సెక్షన్ ఏ ప్లస్ ప్రాబబిలిటీ ఆఫ్ ఈ ఇంటర్సెక్షన్ బి బై P of A plus P of B. ఇప్పుడు ఫార్ములా ఏంటి, కండిషనల్ ప్రాబబిలిటీ మల్టిప్లికేషన్ థీరం. ప్రాబబిలిటీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి అంటే ప్రాబబిలిటీ ఆఫ్ బి ఇంటూ ప్రాబబిలిటీ ఆఫ్ ఏ గివెన్ బి కదా. ఆ ఫార్ములాలో వేసేసేయండి ఇక్కడ. అంటే దాని అర్థం ఏంటి అంటే ఇక్కడ ఈ గివెన్ ఏ ఇచ్చాడు కాబట్టి P of A ఇంటూ P of E గివెన్ ఏ ప్లస్ P of B ఇంటూ P of E given B divided by P of A plus P of B. So therefore this is equal to, ఇప్పుడు వాల్యూస్ అని సబ్స్టిట్యూషన్ చేసేయడమేగా. అంటే P of A అంటే ఎంత అండి, ఇక్కడ 1/3 ఇక్కడ 1/3 కామన్ తీసేయచ్చు, నిజానికి 1/3 ఇంటూ P of E given A అంటే ఎంత అండి 4/9, P of E given B అంటే 6/9. రెండు 9 అంటే 4 ప్లస్ 6/9 డివైడెడ్ బై P of A ప్లస్ P of B అంటే 2/3. 3 క్యాన్సిల్ అయిపోతుందండి. అంటే 10/18 10/9 ఇంటూ 2 అంటే 5/9. నోట్ చేయండి అమ్మా, ఫోన్ మార్చుకోండి. రైట్, నోట్ చేస్తారండి. సో ఏబి మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్ ఎందుకంటే ఏ బ్యాగ్ బి బ్యాగ్ లో బాల్ తీయటం అనేది కామన్ గా ఏం లేదు కదా, రెండిట్లో కమ్మని, ఏ బ్యాగ్ లో ఈ బాల్స్ నేచరు, బి బ్యాగ్ లో ఈ బాల్స్ నేచరు, రెండిట్లో కంబైండ్ గా ఉండవు కదా, అందుకని మ్యూచువల్ ఎక్స్క్లూజివ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈవెంట్స్. బాబు పృథ్వీ కేదార్ మిగతా నోట్ చేయట్లేదు అంటున్నారా మాకు, ఒక నిమిషం. శాంతాన్ రాసావా బాబు? రైట్, ఇండిపెండెంట్ ఈవెంట్స్ అని అనలేదు కదా, ఇండిపెండెంట్ ఈవెంట్స్ అంటే కదా మనం మాట్లాడాలి. మనకి ఇండిపెండెంట్ ఈవెంట్స్ అని మాట్లాడలేదు కదమ్మా, ఇండిపెండెంట్ ఈవెంట్స్ మాట్లాడలేదు కాబట్టి దాని గురించి మనం మాట్లాడకూడదు. ఓకే,
మరి ఇండిపెండెంట్ ఈవెంట్స్ అనలేదు కదా నాన్న, ఇవి ఏబీలు ఇండిపెండెంట్ అంటే టర్న్ ఆన్ కెమెరా సరిపోయింది కదా, క్లియర్గా ఉంది కదండి, వాయిస్ వస్తుంది కదా, వీడియో విజిబిలిటీ ఉంది కదా. టర్న్ ఆన్ కెమెరా అంటే ఏ ఇంటర్సెక్షన్ బి అనేది ఇక్కడ ఉండదు నాన్న. ఎందుకు అంటే ఇక్కడ ఏ అనేది ఏ బ్యాగ్ లో రెండు డిఫరెంట్ బాల్స్, ఇది ఒక కండిషన్, ఇది ఒక కండిషన్, ఈ రెండిట్లకు కామన్ కండిషన్ ఏమి ఉండదు కదా, అందుకని అంటే సెలక్షన్ ఆఫ్ బ్యాగ్ ఏ, బ్యాగ్ బి, బ్యాగ్ సి అనా. ఓకేనండి, రైట్. ఏబీ గురించే మాట్లాడదాం. మూడు కూడా ఇండివిజువల్ గానే బ్యాగ్స్ ఉన్నాయి. అంటే ఈ బ్యాగ్ లో రెడ్ బాల్, బ్లాక్ బాల్, ఈ బ్యాగ్ లో, ఈ బ్యాగ్ లో మూడు కంబైన్ ఎక్కడా లేదు కదా. ఒక బాల్ తీసి ఇంకో బ్యాగ్ లో పెట్టడం, ఇంకో బాల్ తీసి ఇంకో బ్యాగ్ లో పెట్టడం అలాగే అనలేదు కదా వాడు. ఓకేనా రాహుల్, రైట్. కమింగ్ టు ద నెక్స్ట్ వన్ అండి. ఇక్కడ చూడండి, నెక్స్ట్ కండిషన్ ప్రాబబిలిటీ ఆఫ్ ఏ గివెన్ ఈ అంటున్నాడండి. ప్రాబబిలిటీ ఆఫ్ ఏ గివెన్ ఈ 24th వన్. ప్రాబబిలిటీ ఆఫ్ ఏ గివెన్ ఏ. ప్రాబబిలిటీ ఆఫ్ ఏ గివెన్ ఈ అంటే దాని అర్థం ఏంటండి ఇక్కడ, దిస్ ఇస్ ఈక్వల్ టు ప్రాబబిలిటీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ ఈ బై ప్రాబబిలిటీ ఆఫ్ ఈ అనే కదా దాని అర్థం. అంటే టోటల్ రెడ్ బాల్ గురించి మనం మాట్లాడాలి. టోటల్ రెడ్ బాల్ అంటే ఇక్కడ ఏమేమి వస్తుందండి, ఇక్కడ ఏ ఇంటర్సెక్షన్ ఈ అంటే ప్రాబబిలిటీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ ఈ అంటే ప్రాబబిలిటీ ఆఫ్ ఏ ఇంటూ ప్రాబబిలిటీ ఆఫ్ ఏ ఇంటూ ప్రాబబిలిటీ ఆఫ్ ఈ గివెన్ ఏ. అంటే ఏ బ్యాగ్ లో నాన్న ఇక్కడ మీరు చెప్తారు, ఇక్కడ బ్యాగ్ లో ఏవేవి ఉన్నాయి చెప్పండి ఒకసారి. ఫస్ట్ ఏ బ్యాగ్ లో ఏమున్నాయండి చెప్పేసాను, అది ఏ 4 రెడ్ 5 బ్లాక్. అట్లాగే బి బాల్ లో ఏమున్నాయండి మనకి 6 రెడ్ 3 బ్లాక్. సిలో ఏమున్నాయండి మనకి 3 రెడ్ 6 బ్లాక్, 3 రెడ్ 6 బ్లాక్. కాబట్టి ఇక్కడ ఎలాగో ప్రాబిలిటీ ఆఫ్ ఏ బై 1/3 అంటే ఈ గివెన్ ఏ అంటే రెడ్ బాల్ కాబట్టి 4/9. ఇప్పుడు ప్రాబబిలిటీ ఆఫ్ ఈ అంటే దాని అర్థం ఏంటండి, అన్ని బ్యాగ్ లో కూడా రెడ్ బాల్ గురించే మనం మాట్లాడాలి, అంతే కదండి. సిగ్మా పి ఆఫ్ ఏ ఇంటూ పి ఆఫ్ ఈ గివెన్ ఏ అని రాసేస్తాను. అంటే బ్యాగ్ ఏని క్యాలిక్యులేషన్ చేయటం 1/3 ఇంటూ బ్యాగ్ ఏలో రెడ్ బాల్ రావటము అంటే 4/9. తర్వాత బ్యాగ్ బి సెలెక్షన్ 1/3, వీటిలో రెడ్ బాల్ రావటం అంటే 6/9. ఇక్కడ బ్యాగ్ సి అంటే 1/3, వీటిలో రెడ్ బాల్ అంటే 163/9. అన్నిట్లో కూడా మనం ఏం కామన్ తీస్తాము అంటే 1/3 కామన్ తీస్తే 4 + 6 + 3/9. ఇది కదండి ఆన్సర్. దేర్ ఫోర్ ప్రాబబిలిటీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ ఈ ఇది ఎంత వచ్చిందండి 1/3 ఇంటూ 13/9 అండి. సో దిస్ బై దిస్ అంతే కదండి, అంటే 1/3/4/9 బై 1/3 ఇంటూ 13/9. 1/3 1/3 9 9 క్యాన్సిల్ అయిపోతే 4/30. నోట్ చేయండి అమ్మా. థర్డ్ క్వశ్చన్. క్వశ్చన్ చెప్పాలా, కంబైన్ ఏ బ్యాగ్ బి బ్యాగ్ ఉండదమ్మా, ఇంటర్సెక్షన్ పార్ట్ ఉండదు బాబు వెంకట్. ఆ రెండింటి ఇంటర్సెక్షన్ అదొక ఎక్స్క్లూజివ్స్ కదా, ఒక్కొక్కటి ఒక్కొక్క బ్యాగ్ ఇండిపెండెంట్ గా ఉంటాయి అక్కడ. ఓకేనండి, రైట్ అండి. నెక్స్ట్ కండిషన్ అండి, ప్రాబబిలిటీ ఆఫ్ ఎఫ్ అంటున్నాడండి. రాశారమ్మా, ప్రాబబిలిటీ ఆఫ్ ఎఫ్. ప్రాబబిలిటీ ఆఫ్ ఎఫ్ అంటే దాని అర్థం ఏంటి, అయ్యో మళ్ళీ రఫ్ చేస్తాను, అది మీరు చెప్పేసాను. మా ప్రాబబిలిటీ ఆఫ్ ఎఫ్ అంటే సిగ్మా ఆఫ్ పి ఆఫ్ ఏ ఇంటూ ప్రాబబిలిటీ ఆఫ్ ఎఫ్ గివెన్ ఏ. అంటే దాని అర్థం ఏమైపోతుందండి చెప్పండి. ఫస్ట్ ఎలాగో 1/3 కదండి. బ్లాక్ బాల్స్ ఎన్ని ఉంటాయండి, ఫస్ట్ బ్లాక్ బాల్ ఎంత మనకి అక్కడ డైరెక్ట్ రాసానా 5/6 5 బ్లాక్ బాల్స్ 5/9 ప్లస్
5/9 ప్లస్ 3/9 ప్లస్ 6/9 అంతేనండి. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 14 బై ఎంత అండి 27. ఓకే మిస్టర్ ఏ రైట్. నానా ఫస్ట్ బ్యాగ్ లో ప్రతిదీ 1/3 1/3 1/3 కాబట్టి 1/3 కామన్ తీసేసాను. ఇక్కడ ఏంటంటే మనకి 5 బ్లాక్ బాల్స్ ఉన్నాయి, ఇక్కడ 3 బ్లాక్ బాల్స్ బ్యాగ్ బి లో, బ్యాగ్ సి లో 6 బ్లాక్ బాల్స్ ఉన్నాయి. ఎందుకంటే రెండిట్లో మూడిట్లో కూడా 9 కనబడుతుంది కదా. రైట్. నెక్స్ట్ పాసెస్ 3 అండి. పాసెస్ 3 పాసెస్ 3 చూడండి అమ్మా. పాసెస్ 2 పాసెస్ 2 పాసెస్ 2 లో ఏమంటున్నాడు అంటే అదే పాసెస్ 2 అమ్మా మిస్టర్ డాట్. రైట్. దేర్ ఆర్ 4 బాక్సెస్. 4 బాక్సెస్ ఇచ్చాడండి. 4 బాక్సెస్ అనేవి A1, A2, A3, A4 are the 4 boxes. 4 boxes ఇచ్చాడు. AI has the I cards. On the card is printed the numbers from 1 to I. A box is selected random. ఒక బాక్స్ ని సెలెక్ట్ చేస్తున్నాడు. అన్న రామ్ ఆల్రెడీ ఇది తెలిసిందే కదమ్మా రామ్. అన్న మిగతా వాళ్ళు రాశారని చెప్తేనే రఫ్ చేస్తున్నాను బాబు. సుమారు 10 మెంబర్స్ దాకా చేశారు. ఓకే సరే, పీడిఎఫ్ పెడతాను ఒకసారి చూడరా, లేదంటే మళ్ళీ అడుగు చెప్తాను ఏమ్మా. ఓకేరా అన్నా, మీకు టైం సఫిషియెంట్ గా రాస్తున్నారు కదా. ఓకేనండి. రైట్. The numbers are from 1 to I. A box is selected randomly. The probability of selection of box AI is I/10. And then card is drawn. If EI represents the event that a card with number I is drawn. The condition. ఇది passes. దీనికి మనకు ఫస్ట్ కండిషన్ ఏంటంటే ప్రాబబిలిటీ ఆఫ్ E1 అడిగాడు, A3 గివెన్ A2 అడిగాడు. ఇప్పుడు మనకి ఏ బాక్సెస్ ఉన్నాయండి? మనకి 4 బాక్సెస్ ఉన్నాయి. A1, A2, A3, A4. అట్లాగే ఇంకొక కండిషన్ ఏమన్నాడు అంటే బాక్స్ AI హ్యాస్ I cards of AI cards అంటున్నాడు ఫ్రమ్ 1 to 10. ఫ్రమ్ 1 to 10. I అనేది 1 నుంచి 10 దాకా తీసుకోవాలి. I ఫ్రమ్ 1 to 10. ఇప్పుడు కండిషన్ ఏంటంటే, లేదంటే AI ఈజ్ కార్డ్, I కార్డ్స్ అంటే 10 కార్డ్స్ అంటే 1 to 10. ఇక్కడ I కార్డ్స్ అన్నాడు కాబట్టి 1 to I రాసుకోవాలి. ఫ్రమ్ 1 to I. నెక్స్ట్ we have to discuss probability of selecting box. అది కూడా ఇచ్చాడండి. probability of selecting box అంటే ప్రాబబిలిటీ ఆఫ్ AI is equal to I/10. ప్రాబబిలిటీ ఆఫ్ AI is equal to I/10. అంటే ఇప్పుడు చూడండి అన్న, బాక్స్ A1 సెలెక్షన్ చేయాలనుకోండి. A1 సెలెక్షన్ చేయాలంటే AI is equal to I/10 కాబట్టి 1/10 అవుతుంది. ప్రాబబిలిటీ ఆఫ్ A2 అంటే 2/10. ప్రాబబిలిటీ ఆఫ్ A3 అంటే 3/10. ప్రాబబిలిటీ ఆఫ్ A4 అంటే 4/10 కదా. అంతకుమించి అవసరం లా, అంతవరకే ఇచ్చాడు. నెక్స్ట్ ఇంకోటి ఏమంటానండి, EI ఈజ్ ద ఈవెంట్ రిప్రజెంట్స్ ద కార్డ్ విత్ ద నెంబర్ I డ్రాన్. ఆల్రెడీ ఇక్కడ AI అనుకున్నాను కాబట్టి సమ్ అదర్ నెంబర్ EJ రాసుకుంటాను. ఇక్కడ EJ ఈజ్ ద ఈవెంట్. EJ ఈజ్ ద ఈవెంట్ కార్డ్ విత్ నంబర్ J. Card with number J is drawn. Card with number J is drawn. అంటే దాని అర్థం ఏంటంటే, ఇప్పుడు చూడండి A1 కార్డ్ అనుకోండి, అంటే A1 కార్డ్ లో 1 బాక్సే ఉందని అర్థం.
ఎందుకంటే బాక్స్ ఏ ఐ హ్యాస్ ఐ కార్డ్స్. బాక్స్ ఏ ఐ హ్యాస్ ఐ కార్డ్స్ అంటే A1 లో ఒక కార్డే ఉంది, అది 1. బాక్స్ A2 అంటే A2 లో ఎన్ని కార్డ్స్ ఉన్నట్టండి? 2 కార్డ్స్ ఫ్రమ్ 1 to I. ఇది కూడా కండిషన్ ఇచ్చాడు ఇక్కడ. బాక్స్ ఏ హ్యాస్ ఐ కార్డ్ ఫ్రమ్ 1 to I అన్నాడు కాబట్టి A1 అంటే 1 కార్డే. A2 అంటే ఎక్కడి నుంచి ఎక్కడ వరకు తీసుకోవాలి? 1 to I అంటే 1, 2. అట్లాగే A3 అంటే ఎక్కడి నుంచి ఎక్కడ వరకు తీసుకోవాలి అంటే A3 has 3 cards from 1 to 3 అంటే 1, 2, 3. సిమిలర్లీ A4 అంటే 1 to 4, 1, 2, 3, 4. ఇవి 4 కార్డ్స్ అయిపోయినాయి. ఇప్పుడు మనకి కండిషన్ ఏమన్నాడండి? ఫస్ట్ కండిషన్ ప్రాబబిలిటీ ఆఫ్ E1 అంటున్నాడు. E1 అంటే ఫస్ట్ ఎలిమెంట్ క్యాలిక్యులేషన్ చేయటమేక. సో ప్రాబబిలిటీ ఆఫ్ E1 asking అంటే ప్రాబబిలిటీ ఆఫ్ బాక్స్ A1 and probability of E1 given A1 plus probability of A2, probability of E1 given A2 plus probability of A3 into probability of E1 given A3 plus probability of A4 into probability of E1 given A4. అంటే ప్రాబబిలిటీ ఆఫ్ A1 అంటే అర్థం ఎంత అండి? ఇక్కడ ఆల్రెడీ 1/10. E1 గివెన్ A1 అంటే అర్థం ఏంటండి? E1 గివెన్ A1 అంటే ఇది ఒకటే కదా, ఉన్నది ఒకటే. 1/1 అంటే దాని అర్థం ఎంత అండి? 1. ఇక సెకండ్ కండిషన్ 1/1 రాసుకుందాం. ప్రాబబిలిటీ ఆఫ్ A2 అంటే 2/10. ప్రాబబిలిటీ ఆఫ్ E1 గివెన్ A2. E1 గివెన్ A2 అంటే మనకి ఇక్కడ ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నట్టండి? E1 అంటే EJ ఈవెంట్ కార్డ్ విత్ నంబర్ J ఈజ్ డ్రాన్. అంటే J ఈజ్ డ్రాన్ అంటే E1 అంటే ఒక కార్డే డ్రా చేయాలి. E1 అంటే బాక్స్ A లోని ఒక కార్డే డ్రా చేయాలి, బాక్స్ B లోని ఒక కార్డే డ్రా చేయాలి, బాక్స్ 3 లోని, బాక్స్ 4 లో కూడా ఒక కార్డే డ్రా చేయాలి. ఎందుకంటే EJ ఈజ్ ద ఈవెంట్ డ్రాన్, EJ is the event drawn card with number J is drawn అని కండిషన్ ఇచ్చాడు కాబట్టి. సో ఇక్కడ ఏమైపోయిందండి? ప్రాబబిలిటీ ఆఫ్ A1 మనకు తెలుసు, A2, A3, A4 తెలుసు. ఇవన్నీ యాజ్ ఇట్ ఈజ్ గానే రాసేస్తున్నాం. వెల్ అండ్ గుడ్. E1 గివెన్ A1 అంటే A1 లో ఒకటే ఎలిమెంట్ ఉంది కాబట్టి 1/1. E1 గివెన్ A2 అంటే A2 లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయండి? 2 ఎలిమెంట్స్ ఉన్నాయి. E1 అంటే ఎన్ని కార్డ్స్ మనం డ్రా చేయాలి అంటే 1 కార్డే డ్రా చేయాలి కాబట్టి 1/2. ప్రాబబిలిటీ ఆఫ్ A3 అంటే 3/10 ఇంటూ E1 గివెన్ A3 అంటే ఒక కార్డే డ్రా చేయాలి. A3 లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయంటే 3 ఎలిమెంట్స్ కాబట్టి 1/3. A4 లో ప్రాబబిలిటీ ఆఫ్ A4 అంటే 4/10 ఇంటూ ఈవెన్ గివెన్ A1 అంటే A4 లో ఒక ఎలిమెంట్ డ్రా చేయాలి కాబట్టి 1/4. గమ్మత్తుగా ఉంది కదండి క్వశ్చన్. ఇది ఆన్సర్ ఎంత వచ్చిందండి? నేను మరొకసారి చెప్తున్నాను చూడండి. మనకి బాక్సెస్ అనేవి 4 బాక్సెస్ ఉన్నాయండి. వీటిలో కండిషన్ ఏమి ఇచ్చాడు అంటే బాక్స్ AI హ్యాస్ ఐ కార్డ్స్ ఫ్రమ్ 1 to I. అంటే AI అంటే ఆ A1, A2, A3, A4 లో పద్దాకా రాసే బదులుగా AI అని రిప్రజెంటేషన్ చేశాడు. ఆ రిప్రజెంటేషన్ అనేది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు తీసుకోవాలని అంటే 1 to I వరకు తీసుకోవాలి. అన్ని కార్డులు ఉన్నాయి. ప్రాబబిలిటీ ఆఫ్ సెలెక్టింగ్ బాక్స్ అన్నాడు. బాక్స్ ని సెలెక్ట్ చేయడానికి ప్రాబబిలిటీ ఇచ్చాడు. ప్రాబబిలిటీ ఆఫ్ AI ఈజ్ ఈక్వల్ టు I/10 అని ఇచ్చాడు. అంటే మనకు ఉన్నవి 4 బాక్సులు కాబట్టి ప్రాబబిలిటీ ఆఫ్ A1 1/10. ఎందుకంటే ఇక్కడ సఫిక్స్ లో 1 ఉంది కాబట్టి 1. A2 అంటే ఇక్కడ సఫిక్స్ ఇక్కడ న్యూమరేటర్ లో 2 ఉందిగా, ఇక్కడ సఫిక్స్ 2 కాబట్టి 2/10. A3 అంటే 3/10. A4 అంటే 4/10. అంటే ఇది బాక్స్ సెలెక్షన్ అయిపోయింది. ఇంకొక కండిషన్ ఏమన్నాడు అంటే EJ ఈవెంట్ రిప్రజెంట్స్ కార్డ్ విత్ నెంబర్ J డ్రాన్. అంటే EJ E1 అంటే ఒక కార్డే, E2 అంటే 2 కార్డ్స్, E3 అంటే 3 కార్డ్స్, E4 అంటే 4 కార్డ్స్ అని లెక్క. ఓకే, EJ అంటే ఒక కార్డే డ్రా చేయాలి. ఇప్పుడు A1 అంటే అర్థం ఏంటి? AI has I కార్డ్స్ కాబట్టి 1 to I. A1 లో 1, A2 లో 2, A3 లో 3, A4 లో 4.
ఇప్పుడు ఈవెన్ కార్డ్ అనేది డ్రా చేయాలి అంటే టోటల్ ప్రాబబిలిటీ కట్టాలి. ఈ ప్రాబబిలిటీ ఆఫ్ A1 ఇంటూ ఈ గివెన్ A1, A2 ఇంటూ ఈవెన్ గివెన్ A2, A3 ఇంటూ ఈవెన్ గివెన్ A3, సో ప్లస్ A4 ఇంటూ ఈవెన్ గివెన్. కాబట్టి ఇవన్నీ సబ్స్టిట్యూషన్ చేస్తాం. ఈవెన్ గివెన్ A1 అంటే A1 లో ఒకటే ఎలిమెంట్ ఉంది, మనం డ్రా చేయాల్సింది కూడా ఒకటే. A2 లో రెండు ఉన్నాయి, డ్రా చేయాల్సింది ఒకటే. అట్లా అన్నమాట. చైతన్య భార్గవ్ ఫోటో తీసి వాట్సాప్ చేయమ్మా. 0.4 అండి ఇది సింప్లిఫికేషన్ చేస్తే. ఓకే, నేమ్ స్పెల్లింగ్ రాంగ్ ఉందా? పృథ్వీ పంపించమ్మా. ఎక్కడమ్మా నేమ్ స్పెల్లింగ్ రాంగ్? రైట్, అందరూ ఫేవరెట్ స్టూడెంట్స్ ఏనమ్మా. హర్ష మీటింగ్ నేమా? ఓకే ఓకే రైట్. నాకు అందరూ ఒకటే బాబు, అందరూ ఫేవరెట్ స్టూడెంట్సే కదా. ఇప్పుడు మీరు ఎక్కువగా ఎవరైతే చాట్ చేస్తూ ఉంటారో ఎక్కువగా n నెంబర్ ఆఫ్ టైమ్స్ వాళ్ళ పేర్లు పలుకుతూ ఉంటాను. ఎందుకంటే సపోజ్ ఎక్కడ పలానా స్టెప్ కావాలి అనుకోండి, ఆ స్టెప్ అక్కడ ఎక్స్ప్లెయిన్ చేసేస్తూ ఉంటాను. అబ్బాయి పేరు చెప్పను కానీ అది తెలిసిన అక్కడ ఎందుకు వచ్చింది ఏంటి అనేది అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. అందుకే మీరు చాట్ చేయలేదు. నాకైతే అన్మ్యూట్ చేసుకొని క్లాస్ చెప్తే బాగానే ఉంటది, కానీ ఒక్కరి ఇబ్బంది పెట్టినా సరే ఇబ్బందేగా మనకి. అది పరిస్థితి. నెక్స్ట్ అండి, ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏమన్నాడండి? A3 గివెన్ E2. టైం ఇవ్వాలా బాబు? రాసుకో బాబు, ఇంకా టైం అడుగుతున్నారేంటి నన్ను? టైం సఫిషియెంట్ కదా, సరే రాయండి. ఈలో ఇంకో ప్రాబ్లం అవుతుంది కదా నాన్న, అది నా ఉద్దేశం. ఓకే, రాసావు బాబు? లేదా మాకు అబ్బాయి రాలేదు అంటున్నాడు, అందుకని. రాసావా నాన్న? రైట్. సో కమింగ్ టు ద నెక్స్ట్ వన్ ఏంటంటే, ఇందులో నెక్స్ట్ కండిషన్ ఏమో అయ్యో చెప్పేసాము. A3 గివెన్ A2 అంటున్నాడండి. 27th క్వశ్చన్ ఏంటంటే ప్రాబబిలిటీ ఆఫ్ A3 గివెన్ E2. అంటే A3 గివెన్ E2 అంటే దాని అర్థం ఏంటి? ప్రాబబిలిటీ ఆఫ్ E2 ఇంటూ ప్రాబబిలిటీ ఆఫ్ E2 గివెన్ A3, అంతే కదండి. ప్రాబబిలిటీ ఆఫ్ A3 E2 గివెన్ A3 బై ఇంటూ ప్రాబబిలిటీ ఆఫ్ A3 బై, ఇక్కడ ఏం చేయాలండి? ఇక్కడ ప్రాబబిలిటీ ఆఫ్ E2 అంటే E2 అంటే ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వస్తుందండి? నన్ను ఇది చెప్పేసేయండి. ప్రాబబిలిటీ ఆఫ్ E3 ఇంటూ E2 గివెన్ A3 డివైడెడ్ బై E1 ఉండదు, ఎందుకంటే A1 బాక్స్ ఉండదు, ఎందుకంటే ఫస్ట్ బాక్స్ ఉండదు, ఎందుకంటే ఒక కార్డే కదా డ్రా చేయాల్సింది. E2 అంటే 2 కార్డ్స్ అంటే A1 ఉండదు, A2 నుంచే ఉంటది. అంటే ప్రాబబిలిటీ ఆఫ్ A2 ఇంటూ ప్రాబబిలిటీ ఆఫ్ E గివెన్ A2 ప్లస్ probability of A3 into probability of E given A3 plus probability E2 కదండి ప్రతిసారి కూడా probability of A4 into probability of E2 given A4. అంటే probability of A3 అంటే ఎంత అండి? 3/10 కదండి. 3/10 అంటే E2 అంటే 2 కార్డ్స్, ఇక్కడ 3 సెట్ అయ్యాయి కాబట్టి 2/3 రాసేయచ్చు. ఇక్కడ A1 ఎందుకు రాయలేదు సార్? A1 ఎందుకు రాయలేదు అంటే 1 కార్డ్ ఇక్కడ తీయాల్సిన కార్డులు 2, ఉన్నదే ఒక కార్డు అవ్వదు కదా, పాసిబిలిటీ ఉండదు కదా, అందుకని 0. ఫస్ట్ ప్రాబిలిటీ ఆఫ్ A1 ఇంటూ E2 గివెన్ A1 మిస్ అవుతుంది, మిగతాదంతా ఉంటుంది. A2 అంటే దాని అర్థం 2/10. లాజిక్ ఇక్కడ 2 కార్డులు తీయాలి, 2 కార్డులు ఉన్నాయి 1. ఇక్కడ ఎంత అవుతుందండి మనకి? ఇక్కడ A3 అంటే 3/10. ఎన్ని కార్డ్స్ ఉన్నాయండి ఇక్కడ? E2 2 కార్డ్స్ తీయాలి అవుట్ ఆఫ్ 3 ప్లస్ ఇక్కడ A4 అంటే 4/10. E2 అంటే దాని అర్థం ఏంటండి? 2 కార్డ్స్ ఫ్రమ్ E అంటే 2/4. నోట్ చేయండి. సింప్లిఫికేషన్ చేసుకోవడం.
రైట్ నానా ఇప్పుడు 1/3 వచ్చింది ఆన్సర్ బాబు. ఓకే నాన్న యాక్చువల్గా నెక్స్ట్ సమ్ ఏంటంటే వేరియబుల్ మనకి ర్యాండమ్ వేరియబుల్ రిలేటెడ్ గా ఉంది సమ్ము. అది కావాలంటే పంపిస్తారండి, ఒకసారి చూద్దరు. ఓకే ఇప్పుడు చూడండి, ఒక 20 సెకండ్ క్వశ్చన్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 10:40 అయిపోయిందా? ఓకే టుమారో ఐ విల్ ఎక్స్ప్లెయిన్. థ్యాంక్ యూ ఆల్. రైట్ మీటింగ్ ఎండ్ చేస్తున్నానండి.